మార్నింగ్ ఈ న్యూసెన్స్ ఏమిటి? అసలు ఏమైంది? ఏమైంది అసలు? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? విల్ యు ప్లీజ్ స్టాప్ ఇట్? ఏంటమ్మా? సార్ చూడండి సార్, వీళ్ళందరూ నా చుట్టూ ముగారు. ఏమైందండి? ఏమైందంటే ఏం చెప్పరేంటి? మీరు కూడా ఏమిటండి? ఏమైంది? మహేంద్ర వర్మ, నువ్వేనా? నువ్వేనా మహేంద్ర వర్మ? స్టాప్ ఇట్, స్టూపిడ్. మచ్చ కూడా లేదు. మహేంద్ర వర్మ, నువ్వు గెలిచావురా. నీ ప్రియురాలు మైథిలి నీకోసం పుట్టింది. నీ ప్రియురాలు మళ్ళీ నీకోసమే పుట్టిందిరా. మైథిలి, లుక్, నా పేరు పూజ, మైథిలి కాదు. నువ్వేనా మహేంద్ర వర్మ? కాదమ్మా, నేను మహేంద్ర వర్మ తండ్రి నరేంద్ర వర్మని. నో, నేను మా అంగారిని. అవును, అలా నిలబడిపోయావే. రామ్మా, రా రా, కూర్చో కూర్చో తల్లి. గత జన్మ ప్రేమ అంటుంటే మా వాడికి పిచ్చి పట్టిందేమో అనుకున్నాను. బట్ గాడ్ ఈజ్ గ్రేట్. మైథిలిని మళ్ళీ పూజగా పుట్టించాడంటే ఓ వాట్ నాన్ సెన్స్. పూర్వజన్మ ప్రేమ ఏమిటి, మళ్ళీ పుట్టడం ఏంటి? పూర్వజన్మని నాన్ సెన్స్ అనద్దమ్మా. ఎందుకంటే ఆ జన్మలో నీ రూపాన్ని ఇచ్చాడు మహేంద్ర. ఆ ఫోటోనే పేపర్లో వేయించాం. నువ్వు అచ్చం అలాగే ఉంటావు. సార్ ఫోన్. హలో రిచంద్ర. చందు, ఐఎమ్ సారీ రా. నీ కూతురు నా ఇంటి కోడలుగా చేసుకోలేను. మావాడు మైథిలి మైథిలి అంటున్నాడు చూడు. ఆ అమ్మాయి ఈ జన్మలో పూజగా పుట్టింది. నువ్వు 5 కోట్లు కాదు 10 కోట్లు ఇచ్చినా నాకు అక్కర్లేదు. వీడవడమ్మా, ఎదురుగుండా కోడలుంటే తన కూతుర్ని చేసుకోమంటాడు. యూస్లెస్ ఫెలో. షట్ అప్. నువ్వు నీ కొడుకు ఇద్దరు పిచ్చివాళ్లే. లేకపోతే గత జన్మ నమ్ముతారా? వేధవ వేషాలేస్తే లోపల ఇస్తా. మా నాన్నగారు జడ్జ్. ఏయ్, నువ్వు నీ కొడుకు మెంటల్ హాస్పిటల్లో చేరండి. ఇలాంటి పిచ్చి వేషాలేస్తే పళ్ళు రాలగొడతానని నీ కొడుకు చెప్పు. నమస్తే అంకుల్. భవత్రే బొంబాలే కుషోత్తు. నమస్తే. సారీ, ఇద్దరికి మీరు మీ వైపు చుట్టమేమోనండి. ఆయనకే కాదంటీ, మీకు కూడా చుట్టాన్నే. మీ కూతురు మైథిలి మొగుడిని. మైథిలే? మా అమ్మాయి పేరు పూజ. ఓ మా ఐఎమ్ సారీ. నా మైథిలి ఈ జన్మలో పూజ కదూ. ఓహో మావయ్య, ఈ పూజ అనే మైథిలి నేను గత జన్మలో ప్రేమించుకున్నాం. కానీ యువర్ ఆనర్, మా పెద్దలు మా ప్రేమని అంగీకరించని కారణంగా ఇద్దరు పాయిజన్ తీసుకుని పైకెళ్లిపోయారు. డెత్ కు ముందే మళ్ళీ పుట్టాలని డిసైడ్ చేశాం, పుట్టేశాం. ఇప్పుడు నా మైథిలి మీ కడుపులో పూజగా పుట్టింది. దాని ఎదుగుతో నేను అవతరించాను. అవును, నా మైథిలి ఎక్కడ? మైథిలి మైథిలి మైథిలి. అరే ఓ పాపం పిచ్చోళ్ళ ఉన్నాడండి. ఏమయ్యా, అతను బయట పంపించు. మైథిలి మావయ్య, మైథిలి అసలు కనపడట్లేదు. ఎక్కడ పోయింది? మైథిలి 1642 లవ్ స్టోరీలో ఎలా ఉన్నావో అలాగే ఉన్నావే మైథిలి. మావయ్య, నా మైథిలి. ఆ అమ్మాయి మైథిలి కాదు, నా కూతురు పూజ. నో 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 మావయ్య, మైథిలి పూజగా మీ కడుపున పుట్టక ముందే నాకు ఐ లవ్ యూ చెప్పింది. అంటే మీరు అత్తగారికి ఐ లవ్ యూ చెప్పి మైథిలి మీ కడుపున పూజగా పుట్టక ముందే నాకు ఐ లవ్ యూ చెప్పింది. హలో, మెంటల్ హాస్పిటల్? నేను జస్టిస్ రంగనాథాన్ని మాట్లాడుతున్నాను. నమస్కారాల తర్వాత. మా ఇంటికో పిచ్చోడు వచ్చి న్యూసెన్స్ చేస్తున్నాడు. వాడిని వెంటనే తీసుకెళ్లి ఏర్పాటు చేయండి. అంబులెన్స్ పంపించండి, వెరీ అర్జెంట్. సార్, నేను పిచ్చోడిని కాదు. ప్రేమని అర్థం చేసుకోలేని మీరు పిచ్చోళ్ళు. ఈ వరకట్టు నిషేధం లాగా పిల్లల ప్రేమ విషయంలో పెద్దల జోక్యాన్ని బ్యాన్ చేసేయాలి సార్. ఇంకొకటి సార్, 1642 లవ్ స్టోరీలో మైథిలి ఫాదర్ మా ప్రేమకి అడ్డుపడి ఉండకపోతే
మేము మళ్ళీ ఈ జన్మలో పుట్టాల్సిన అవసరం ఉండేది కాదు సార్. ఈ రోజు మీతో నేను ఒక మెంటల్ గార్డెన్ అనిపించుకునే అవసరం ఉండేది కాదు సార్. సార్ ప్లీజ్ సార్, ఈ జన్మలోనైనా మా ప్రేమకి కోఆపరేట్ చేయండి సార్. సార్ ప్లీజ్. చేయరా? నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. నేను మైథిలి మళ్ళీ చచ్చిపోతాం, మళ్ళీ పుట్టాం, అంతే. బాయ్. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మీరు మాతో చచ్చిపోయి మళ్ళీ మైథిలి తండ్రిగా పుట్టకండి సార్. వస్తా సార్. నా మైథిలి అందరూ చూస్తున్నారే. మైథిలి మైథిలి కవర్ వస్తారు. ఏంటి అందరూ చూస్తున్నారు మైథిలి. కవర్ ఇట్ ప్రాపర్లీ మైథిలి. నేను మైథిలి, నేను గుర్తు కాలేదా మైథిలి? నేను మహేంద్రుడిని, మనది 1642 లవ్ స్టోరీ. నీకు పిచ్చి. ఎస్, నువ్వంటే నాకు పిచ్చి. మర్యాదగా మెంటల్ హాస్పిటల్ వచ్చారు, లేకపోతే నేను జైల్లో వేస్తాను. మా నాన్న ఎవరో తెలుసా నీకు? తెలిసే, నా మావయ్య జడ్. అన్ని తెలిసి కూడా ఎందుకు వెంట పడుతున్నావు నువ్వు? మైథిలి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఆపండి, మంత్రాలు చదవద్దు. నిజంగా దేవుడు గాని ఉంటే నా మైథిలికి గతం జన్మ జ్ఞాపకం రావాలి. హలో హలో చెప్తే వినరేంటి? చూడండి, నా మైత్రికి గతం జన్మ జ్ఞాపకం రావాలి. అలాంటి మంత్రాలు చదవండి సార్. మీరు కూడా సార్, అమ్మా మీరు కూడా అందరూ ప్రార్థించండి ప్లీజ్. నా మైత్రికి గత జన్మ జ్ఞాపకం రావాలి. అలాంటి ప్రార్థనలు ప్లీజ్ ప్రార్థించండి. నా కోసం ప్రార్థించండి ప్లీజ్ ప్లీజ్. నా మైత్రి కోసం ప్రార్థించండి. హలో అమ్మా, సోదరులారా, మీరు అందరూ రండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా కోసం రండి. మైత్రికి పూర్వజన్మ మర్చిపోయిందండి. మేమిద్దరు పూర్వజన్మలో ప్రేమికులండి. మళ్ళీ పుట్టాము కానీ అదన్నీ మర్చిపోయిందండి. ప్లీజ్ అండి, ఆ దేవుడి దగ్గర మైత్రికి పూర్వజన్మ జ్ఞాపకం రావాలని ప్రార్థించండి. దేవుడా, నా మైథిలికి పూర్వజన్మ జ్ఞాపకం రావాలి. ప్రేమను కాపాడు ప్లీజ్ ప్రార్థించండి. మైథిలి వచ్చేసింది. నా మైథిలి. మైథిలి, నీకు పూర్వజన్మ జ్ఞాపకం వచ్చిందా? నేనెవరో తెలుసా? అందరూ మా గురించి పూజ చేస్తున్నారు. మైథిలి, నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? కనీసం గుడికొచ్చినా కూడా మనశ్శాంతిగా ఉండేవా? మనశ్శాంతి లేదా? ఏ బాస్ గురువా, వాట్ ఇస్ దిస్? నా మైథిలికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. తప్పు 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 తప్పు. నువ్వు వెంటనే మైత్రికి గత జన్మ గుర్తొచ్చేట్టు చెయ్యి ప్లీజ్ 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 ప్లీజ్. గుర్తొచ్చిందమ్మా? చేస్తావా లేదా? లేకపోతే 90 ఏళ్ల క్రితం ఈ గుడి మసీద్ అని రూమర్ లేపుతా, అంతే. కర్ఫ్యూలు, మత కలహాలు ఆంధ్రాలో కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో పూజలు ఉండవు నీకు, ఇప్పుడే చెప్తున్నా. ఈ ప్రేమ కోసం దేవుడినే బ్లాక్మెయిల్ చేస్తావా? నా ప్రేమ కోసం ఏం కావాలని చేస్తా. దేవుడినే కాదు, ఎవరు వచ్చినా లెక్క చేయను. దీనికి గుర్తు వచ్చేటట్టు దేవుడా నేను వదలను. మైథిలి, ఏమిటి నాన్న ఇది? కోటీశ్వరులు నా కూతుర్ని చేసుకో అని క్యూలో నిలబడి ఉంటే మైథిలి మైథిలి అంటావేమిట్రా? భగవంతుడా, ఈ అమ్మాయికి గత జన్మ గుర్తొచ్చేలా చెయ్యి, లేదా నా కొడుకు మర్చిపోయేలా. అది చచ్చినా జరగదు. చావా? అది జరగదు బాబు. 2 జన్మల తండ్రిగా నా వల్ల కాదు. ఒక్క గత జన్మతోటి చచ్చిపోతున్నాను. ఇంకా చూస్తారేమిట్రా? మైథిలి ప్లీజ్, ఐ లవ్ యూ మైథిలి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను మైథిలి. మైథిలి ప్లీజ్, ఐ లవ్ యూ మైథిలి. మైథిలి, ఐ లవ్ యూ. హలో మైథిలి, ఐ లవ్ యూ. మైథిలి ప్లీజ్ ఫోన్ పెట్టొద్దు. ఇవి నా ఆఖరి మాటలు. నీ కోసం, నీ ప్రేమ కోసం బ్రతుకుతున్నాను. నీకు నా మీద ప్రేమ లేదని తెలిసాక బ్రతికుండడం వేస్ట్ మైథిలి. సారీ పూజ కదా. సారీ పూజ. చూడు, ఇప్పుడు సరిగ్గా 11:30 అయ్యింది. 12 గంటలకి నా ఇంటికి వచ్చి నా శవం మీద నీ కన్నీటి బట్టు ఒక్కటి రాల్చు. ఏంటి మౌనం? నేను అడుగుతున్నది నీ ప్రేమ కాదు,
అని విచ్చలవిడిగా పెంచలేదనుకోండి, 16 తెలుగు ఆడపడుచు మా పూజ అని చెప్పడానికి నేను ఏమాత్రం వెనకాను. రామరా, మా అమ్మాయి పూజ, అతనేనమ్మా పెళ్లి కొడుకు. హలో హలో మహి. ఎస్ అందరికి నా నమస్కారాలు. సార్ కొంచెం పక్కకి జరగండి. మేడం ఇక్కడ కూర్చుంటారా? మావయ్య, సభా మర్యాద కాల్ కింద పెట్టండి. హాయ్. హాయ్. ఈయన్నే నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. ఈయన్ని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పూజ, మావయ్య మైథిలి వివరం మాట్లాడడానికి. మీ అల్లుడు నాన్న. ఇంకా గుర్తున్నాయి పదండి. ఇలాంటి 16 అనాలు తెలుగు ఆడపడుతూ మాకు అక్కర్లేదండి. ఆడపిల్లల్ని కనగానే సరిపోదు, ఎవరితో పడితే వాడితో లేచిపోకుండా చూసుకోవాలి. వస్తా. పూజ, మైథిలి ఫ్రాడ్ లో ఉన్నాడమ్మా. నాన్న, నిన్నటి దాకా మ్యాడ్ అన్నారు, ఇప్పుడు ఫ్రాడ్ అంటున్నారు. ఇతను మ్యాడ్ అయినా ఫ్రాడ్ అయినా ఇతనే నా భర్త. నిన్ను పూజ, బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఏమ్మా, నీ భర్తని ఎదిరించాలని కోపం వచ్చిందా? ఒక్క జన్మకే నీ భర్త మీద నీకంత ప్రేముంటే 2 జన్మలుగా నా కోసం ఎదురు చూస్తున్న నా భర్త మీద నాకెంత ప్రేమ ఉంటుంది? మీకన్నా నాకు నా మహినే ముఖ్యం. రామహి. పూజ, మైథిలి. గెస్ట్ నేమ్ సార్? పూజ అని రాసుకోండి సార్. యా, మనీ హియర్ అండ్ థ్యాంక్ యూ సార్. రూమ్ నంబర్ 317. 317. యా. సారీ మైథిలి, 2 జన్మల వెయిటింగ్ 2 శరీరాలు ఏకమవడానికి కాదు, 2 మనసులు ఒకటవడానికి. ఫీల్ అయ్యావా? నా మీద నాకే జలసీగా ఉంది, మీ అంత గొప్పవాళ్ళు నాకు దొరికినందుకు. మైథిలి, నీ మెళ్ళో 3 ముళ్ళేసి ఈ జన్మలోనైనా భార్యాభర్తలనే పవిత్ర బంధాన్ని దక్కించుకుంటాం. నువ్వు స్నానం చేసి రెడీ అవ్వు, నేను పెళ్లికి ఏర్పాట్లు చేస్తా. ఓకే? ఏమిటండి? ఈ రూమ్ లో ఎవరో బ్రోతలుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాదండి, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను అలాంటి అమ్మాయిని కాదండి. అలాంటి అమ్మాయిని కాదు. చెక్ చేయండి. కాదండి, నేనెవరో మీకు తెలియదు. సార్, డ్రగ్స్. సార్, వీడియో కెమెరా దొరికింది సార్. ఓహో, బ్లూ ఫిల్మ్స్ కూడా తీస్తున్నారన్నమాట. కాదండి, కాదు. స్టోరీలొద్దు, కానిస్టేబుల్స్ తీసుకురండి. చూడమ్మా, గత జన్మ ఈ జన్మ జన్మ జన్మల ప్రేమ అంటూ కాకమ్మ కథలు చెప్పద్దు. పైగా రూమ్ నీ పేరు మీద పూజ వీళ్ళు నన్ను బ్రోతల్ రాకెట్ అని ఏవేవో అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. నువ్వైనా చెప్పు. Will you please shut up? అసలు నువ్వు ఎవరు? Who are you? Inspector, what is this, please? ఏంటండి, మీతోనే వచ్చానని చెప్తుంది. మీ పేరు మహేంద్ర వర్మ కదా? మహేంద్ర వర్మ. హలో, నా పేరు శివరామ్. అయితే మీరు అమ్మాయితో రూమ్ నంబర్ 317 లో లేరా? రూమ్ నంబర్ 317. సార్, నా రూమ్ 302. నేనెందుకు ఈ అమ్మాయితో ఉండాలి? ఏమిటి నువ్వు మాట్లాడేది? అయితే మిస్టర్ శివరామ్, ఇంతకు ముందెప్పుడు మీరు అమ్మాయిని చూడలేదా? చూడలేదండి, కానీ విన్నాను. ఏదో పెద్దింటి అమ్మాయి హోటల్కి వచ్చింది, డ్రగ్స్ బిజినెస్, బ్లూ ఫిల్మ్ ర్యాకెట్.
అన్యాయం రా, నువ్వు చేసింది చాలా అన్యాయం. అవన్ శుభం తెలియని పిల్ల తల్లిదండ్రులు వదిలేసి వచ్చా. నువ్వు బాగుపడవురా, నువ్వు బాగుపడవు. ఒరే శివ, పోలీసుల దగ్గరికి వెళ్ళి నీ బండారం మొత్తం బయట పెట్టేస్తాను. నిన్ను జైలుకి పంపించి నేను కూడా నీతో పాటు జైలుకి వచ్చేస్తాను. సుబ్బారావుకి అసలాత్మ ఉందిరా, అసలాత్మ ఉంది. సుబ్బు, అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నావు, హుస్సేన్ సాగర్ లో దూకే గుర్తుందా? అప్పుడు నేను కాపాడింది ఎవరు? శివ. ఫుడ్కి లాటరీ కొట్టే నీకు పొద్దున్న టిఫిన్ నుంచి రాత్రి భోజనం దాకా చివరికి మందు కూడా సప్లై చేసింది ఎవర్రా? శివే. నోరు మూసుకుని శివ కాళ్ళ దగ్గర సుబ్బారావుల కాక కుక్కలా పడుండ్రా, కుక్కలా పడుండ్రు. నాన్న నీ పేరేంటమ్మా? వైష్ణవి. నీ పేరు? డాడీ. డాడీ. చెప్పు. డాడీ. డాడీ. హైదరాబాద్ డాడీ. హైదరాబాద్ డాడీ. నా పేరు హైదరాబాద్ డాడీ, నీ పేరు వైష్ణవి. ఓకే. ఓకే, తిను తిను తిను. ఆరున్నర. ఈ మధ్య తగ్గిపోయినదేటి 7:30 ఉండేది కదా. ఇదాగరా ఏంటి ఇలా? సమరము సేయరే బలము సోలిన కల్వురు చూచుచుండ. నిద్ర వచ్చేస్తుంది, వెళ్ళిపోదాం రా. అన్న ద్రౌపది సీరలాగదాకా ఉందామన్నా. మమతయు కొంకు మానము అభిమానము సిగ్గును లేని వారి నెయ్యము తగునయ్యా. దుర్యోధనుడు మన విశాల భాస్కర్ గడు కదరా? ఇదట్రా, ఈయన కూడా పెళ్ళాన్ని పోల్చుకున్నాడు పని చేసుకుంటున్నారు. 1/5. ప్రతిహార సభాసదులారా, నా భర్త నన్నోడి తన్నోడినా, తన్నోడి నన్నోడినా. ఒరే దుస్తిగా అన్నా, ఎల్లి ఏం చేయాలి? సీరలాగరా. ఏం చేయాలి కాదు, స్పెల్లింగ్ మిస్టేక్ మార్చాలి. ఎంత మాత్ర అయితే మాత్రం మందాగి తప్పులెట్టుకుంటా పెట్టి ఎల్లి మాంచాలి సీరలాగో. అమ్మ తప్పైపోయిందమ్మా. నా పంచి కాదురా, ఎల్లి మాంచాలి సీరలాగో. కొంగు పుట్టుకో. కృష్ణ 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 ఆపద్బాంధవా. ఇప్పుడు ఏంటి వాడు వచ్చి కంచిపట్టు సీరక్కేస్తారా? కంచిపట్టు. ద్రౌపది ఎన్టీఆర్ తెలుగుదేశం అన్న. తెలుగుదేశంలో రాముడన్న కృష్ణన్న అన్నే కదరా. వెనక ముందు ఎవరున్నారో చూసుకోకర్లా. వదలరా. ఈడవటం బాబు బంగారం నాటి సీన్ లోకి వచ్చాడు. మన గురువే అన్న అందులో ఉన్నాడు. ఓ మనోడా? అయితే పర్లేదు. ఎందుకు లాగుతున్నారు? సీలు వచ్చాడు. కృష్ణుడు ఎందుకు రావాలి? ఉన్నారా నలుగురు, కాపాడొచ్చుగా. తర్వాత పద్యంలో కిట్టుడు వస్తాడు కానీ రా. నీకనయ్యా బాబు చెప్పేదే, నువ్వు రావయ్యా. ఎలాగొచ్చింది ఎలాగా? ఏడేవడు రా బాబు. దిగవయ్యా మొగడా. అన్నా నమస్తే. నమస్కారం. మీ పేరు? సుబ్బారా. ఈవిడ మీ భార్య? నా సెకండ్. తప్పకుండా. అమ్మ నువ్వు కృష్ణ చంపేస్తా. అమ్మ నువ్వు కృష్ణ అన్నారు, నేను చీరలా. కృష్ణుడు రావాలి నువ్వే చెప్పావుగా. అమ్మ నువ్వు అరవమ్మా, నేను రామాలేస్తున్నారా? ద్వాపర యుగంలో జనాభా తక్కువ. అప్పుడు ఒకే ద్రౌపది, ఒకే దుశ్శాసనుడు. పిలువంగానే వచ్చి ఫ్రీగా చీరలు ఇచ్చాడు కృష్ణుడు. ఓకే, ఇది కలియుగం రా. ఇక్కడ సందుకొక ద్రౌపది, వీధికొక దుశ్శాసనుడు. పిలువంగానే వచ్చి ఫ్రీగా చీరలు ఇవ్వడానికి కృష్ణుడు ఏమైనా చందన బ్రదర్స్ ఓనర్ రా, బాంబే ఎండిరా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ లాగండి రా స్క్రీన్. కృష్ణ అంటే కృష్ణ, నన్ను నిద్రపోనివ్వరు, కృష్ణుడు నిద్రపోనివ్వరు. శ్రీ సీతారామ సమాజం పేళ్ళం కాదు కదా, పేళ్ళం కాదు కదా. అది నీ మరదలో, ఈ నా తమ్ముడు. ఏదో మోదు పడుతున్నాడు కానిచ్చే. మరి మరి మధ్యలో డామా ఆపారంటే క్యాష్ ఏమన్నా ఆపేనా? మరి
మరి 25 ఏళ్ల నుంచి ఇక్కడ ఉండి నా కెపాసిటీని పెంచానంటే మన పరపతి ఏంటో ఆలోచించుకో. మరి మందే గోదావరి జిల్లా కానిచ్చే. మరి ఇదిగా నా పెళ్ళం ఊరేసుకుని చచ్చిపోయిన కానీ ట్రైల్ వేస్తున్నా, అది పడుతుందంటే. అబ్బే కావాలంటే 5,000 నాకు ఇచ్చుకుని ట్రైల్ వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. రే ఇలా రావా, మంచి నదురుగా అంటున్నాడు. ఇదిగా వస్త్రవాడం సీన్ లో దుశ్శాసన కట్టాడు అనుకో, ఆడ పని చూసుకుంటాడు. నేను కృష్ణుని వేషం కొట్టి ముందు కొట్టి పడిపోతాను, అది ఎంత పరిస్థితి సరే లేకనంతే. చల్లగా ద్రౌపది కావాలా? మీకు కావాలా? అబ్బా 6 కౌరవులు, మిగతా 94 మంది ఎక్కడరా? చాలా బిజీనా లేకపోతే వస్తారా? ఏ దిట్టడాంగ కృష్ణానరు శివ డ్రామాలు చాలు, ఆపు. అరే బాబా, అరే గుండు మన వ్యాపారం సెటిల్ అయిపోయింది కదా, పేమెంట్ ఏంట్రా? పేమెంట్ నా పేమెంట్ రా. ఏ కృష్ణ ముకుంద, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, జయ కృష్ణ ముకుంద, జయ కృష్ణ. ఎక్కడికి? గుడికి. గుడికి? గుడి అక్కడుంది, అట్టేళ్ళు. కాదు, మీ ఇల్లే నా గుడి, మీరే నా దేవుడు. తల్లి డ్రామాలొద్దు, అక్కడ పెట్టుకో. దోమలు చంపేస్తున్నారా? మనం సోడాలో కలుపుతా ఉంటే అవి సోడా నెత్తులు 2 కలుపు తాగేస్తున్నాయి. అన్నయ్యా అయ్యి బాబాయ్, అంత ఓవరాక్షన్ అన్నయ్య. అమ్మా, నా ముఖం మీద అన్నయ్య అని రాసిందా? ఏ పిల్ల చూసినా అన్నయ్య అన్నయ్య అంటది, కానీ ఒక అమ్మాయి కూడా బావా అలా బావా. నీ ఎదవ గొంతు కాదురా, అయినా నీకు అక్కలే చెల్లి లేదు, నువ్వు నన్ను బావా అని పిలిచి మాత్రం సుఖమేటి? నాకు లేకపోతే ఏం బావా, నీకుందిగా చెల్లి. నాకా? ఎవరా? నీ ఎదవ పేసుకి ఈ అమ్మాయి. అన్నయ్య, నువ్వు నాకొక సహాయం చేయాలన్నయ్యా. నిజంగా, 'నువ్వు మా అన్నయ్యలాగే ఉన్నావన్నయ్యా. 'నువ్వు మా అన్నయ్యలాగే ఉన్నావన్నయ్యా. నిజంగా, 'నువ్వు మా అన్నయ్యలాగే ఉన్నావన్నయ్యా. 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 'నువ్వు మా అన్నయ్యలాగే ఉన్నా
మీ శివకి చెప్పు. ఆపే, ఇంజిన్ అయిపోయింది. శివగారి కాదు, ఆయన బాబు వచ్చినా సరే నువ్వు ఇక్కడ ఉన్నా. ఎందుకంటే సిస్టర్, సెక్యూరిటీ, డబుల్ సెక్యూరిటీ ఆల్సో. బాబాయ్ ఎక్కడ బాబాయ్? స్నానం చేయాలరా బాబాయ్, చాలా సేపటి నుంచి వెయిటింగ్ బాబాయ్. లోపల సంటిగా స్నానం చేస్తాను బాబాయ్. తర్వాత చేస్తాను. ఇప్పుడు ఈ గెటప్ ఏంట్రా? మొన్న ఎర్రగడ్డ సంతలో లుంగి కొట్టే లంగా ఫ్రీగా ఇచ్చారు బాబాయ్. ఈ జాకెట్ ఏంట్రా? లంగా కొట్టి జాకెట్ ఫ్రీ. ఈ బ్రా ఏంట్రా? జాకెట్ కొట్టే బ్రా ఫ్రీ. బాబాయ్ ఫ్యాషన్ మారిపోయి ఇప్పుడు బర్ముడాస్ కాదు, బ్రాముడాస్. అది ఏంటి పిచ్చి వేషాలు? తప్పగా పిచ్చి వేషాలు. సరే అమ్మా. తొలి కోడి కోసింది ఉదయాన్నే, తొలి కోడి కోసింది ఉదయాన్నే. అబ్బా టేబుల్ కింద అన్ని రెడీ చేసి పెట్టారే. వెరీ గుడ్ బాబాయ్. నేనే వండేశాను సీకిను. వేసుకో, ఇంకా వేసుకో. ఎలా ఉంది బాబాయ్ కూర? కూర సూపర్. పొగుడు బాబాయ్ పొగుడు, ఇంటే సంతోషిద్దే. ఎవరు? కోడి పుంజు. స్వర్గంలో ఉన్న స్వర్గంలో ఉన్నకు. ఇది పుంజు కాదురా, పెట్ట. నీకెట్టా తెలుసు? ఇది పెట్ట అని నాకు ఎట్టా తెలిసిందంటే కాలు తగిలిందిరా. ఇది కోడికాలు పడిందిరా. దొరకట్లేదంటే మంచి లెగ్ పీసురా. అవునరా, ఆ పిల్ల నా వెనకబడింది, అదే ఆ ద్రౌపది. దాని గురించి నీ ఒపీనియన్ ఏంటి? ఆదయం గురించి ఏమైందిరా? నిన్న ఆ అమ్మాయి మన బాత్రూమ్ లో స్నానం చేసినట్టు కళ వచ్చిందిరా. కళ ఇంకా నయ్యం, డైనింగ్ టేబుల్ కింద ఉన్నట్టు రాలేదు కళ. కారం కారం. కూర ఎలా ఉంది? కూర సూపర్లే. ఈ కూర వండిన చేతిని ముద్దు పెట్టాలని పెట్టుకో. సుబ్బులు ఏంట్రా నీ చేతికి గాజులు? కుకింగ్ చేసేటప్పుడు అంతే, లేకపోతే టేస్ట్ రాదు కదా. ఎంత సాఫ్ట్ గా ఉందో. కుదురు నా చేతిని. నాది కదా. ఆగు, బయటకు పోండి. నేనెవరు? నన్ను కాపాడిన నా దేవుడివే. నీ ఇల్లే నా గుడి. ఈ రోజు నుంచి నువ్వే ఇంటికి పూజారివి. బాబాయ్ నీ కోసం ఎవరో వచ్చారా? గట్టిగా నొక్కరా. సో కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేశారు, ఎంక్వైరీ కోసం వచ్చాం. ఎస్ సార్. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారండి? నలుగురు సార్. నలుగురు ఎవరు? నేను సంటి, నువ్వు. ఉందిగా సోనాలి. సోనాలే వస్తాయి. నా వుడ్ బి.
ఇట్రారా రేయ్ ఇట్రా రేయ్ నేను పిలిచింది నిన్ను. వర్క్ చేసేటప్పుడు ఆ విజిలేంట్రా? రేయ్ ఈ పోజ్ ఏంటి? ఫీల్ అవుతున్నావా? నన్నే నిన్నేరా? ఏ పిలవకూడదా? పిలవచ్చు అనుకో, కానీ 2 రోజుల క్రితం అన్నయ్యా అంత ఓవరద్దు. ఆ సీన్ లో అలా పిలిచాం లోపల ఎంటర్ అవడానికి. ఈ సీన్ లో మీ బాస్ కి భార్యని, మీ బాస్ అమ్మని, సొనాలిని. అదే కదా నా టెన్షన్. నీ పేరు కూడా మార్చాడు, నిన్నేం చేస్తాడు? ఏంటి కొనుక్కుంటా? చెప్పేదిరా, నీది కదరా నాది. సరే ఏదైతే లే, అన్నయ్య అని పిలవగానే కమిటీ అయిపోయినందుకు నా చెప్తా నేను కొట్టుకోవాలి. సారీ, ఏదో జోక్ చేశాను, దానికి ఎంత ఫీల్ అయిపోవాలా? జోకా? జోకా? రేయ్ సోనాలి, నాకన్నా దేవుడికి సోనాలి చాలా నచ్చింది అనుకుంటా, అందుకే తీసుకెళ్లిపోయాడు. నీ సోనాలిని నేనే. మీ పేరేంటమ్మా? సోనాలి. సంతకం పెట్టండి. యాండి ఎక్కడికి వెళ్తున్నారు? మిమ్మల్ని. నీకు చెప్పాలా? నేను మీ భార్యనండి. భార్య? స్టెప్ని అనుకున్నానే, కానీ ఊళ్ళో వాళ్ళందరూ నేను స్టెప్ని అనుకోకూడదని రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నాను. మరి తాళి? అయ్యయ్యో, అలా వేసావా లా పాయింట్? అది పెంపుడు కుక్క అని తెలియడం కోసం కుక్క మెళ్ళలో ఒక లైసెన్స్ బిల్ల కడతాం చూడు, అలాగే నువ్వు నా ఉంపుడు గత్తు కాదని తెలియడం కోసం నీ మెళ్ళ తాళి కట్టాను. నా ఇంట్లో దూరి మాయ చేసి నన్ను పెళ్లి చేసుకుని ఏదో సాధించాననుకున్నావు కదూ ద్రౌపది, యు మిస్టేకన్. నేనే నువ్వు నా వెంట పడేటట్టు చేశాను. నేను నీ దేవుడిని నావు కదూ, దేవుడినే, కృష్ణుడిని. అన్ని చేసేది నేనే, చేయించేది నేనే, తర్వాత చెడగొట్టేది నేనే. కానీ నేను చేసే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. మైండ్ ఇట్. కోటీశ్వరుడి కొడుకు పైసా కట్నం లేకుండా నేను చేసుకుంటున్నాడంటే నువ్వు నిజంగా చాలా లక్కీనే. హనీమూన్ కి స్విట్జర్లాండ్ వెళ్తున్నావు, టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి. ఈ రోజుతో నా లైఫ్ మారిపోతుంది. తాళి కట్టేశారా? ఇంకా లేదండి, 10:40కి ముహూర్తం. एक काम करो, जल्दी सब लोगों को कूल ड्रिंक पिला दो. जल्दी जाओ, जल्दी. अरे रामलाल किधर गया? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ పెళ్లి కొడుకు తండ్రి ఎవరండి? मैं हूँ. नमस्ते. మీకోసం. మాకి ఎందుకు ఇస్తారు, మా అబ్బాయికి ఇవ్వండి. మీరే చూడాలి. హైరో, ఈ పెళ్లి జరగదు. ఎంటి బావగారు ఎందుకు షాదీ ఆపు చేస్తున్నారు? నీ కూతురికి దూసరా షాదీ చేయడం ఇష్టం లేక. ఎంటి మీరు అనేది? నా కొడుకునే మోసం చేద్దామనుకుంటున్నావు. నీ కూతురికి ఇతను మొగుడట. హలో, నీ కూతురు సొనాలి నేను రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నట్టు సాక్ష్యం. మేమిద్దరూ కలిసి కాపురం చేసినందుకు సాక్ష్యం. నన్ను వదిలేసి
ఇంకో పెళ్లి చేసుకుంటున్న నీ కూతురు పెళ్లి ఆపడానికి కోర్ట్ స్టే ఆర్డర్. చాలా ఇంకా కావాలా? అంత అబద్ధం మైనహిమంతా ఎవరు నమ్మద్దు. అన్ని సాక్ష్యాలు చూపిస్తుంటే ఎలాగండి నమ్మకుండా ఉండడం? అతను చెప్పేది అబద్ధాలైతే ఆ విషయం మీరు కోర్టులో నిరూపించి కోర్టు ఆర్డర్ తీసుకురండి. అప్పటిదాకా మా అబ్బాయి మీ పిల్ల మెళ్ళో తాళి కట్టేదే లేదు. ఐసా మత్ కహో బహన్, మేరీ బేటీకు అన్యాయం చేయొద్దు. మీ వేయింకుడు చాలా మర్యాద గలవాడు. ఆయన నమ్మక ఎవరో ఫ్రాడ్ గాడు వీడు చెప్పింది నమ్ముతారేంటండి? నమ్మడం నమ్మకపోవడం ముఖ్యం కాదండి. ఇక్కడ ఓ మాజీ ప్రైమ్ మినిస్టర్ కూతురు పెళ్లిలో కూడా ఇలాగే ఒకడొచ్చి నాతో పెళ్లి అయిపోయింది అంటే పెళ్లి అయిపోయింది. ఆగిపోయిన తర్వాత ఆ పెళ్లి కాస్త కోర్టులో అబద్ధ పెళ్లి అని రుజువైన తర్వాతే పెళ్లైంది. వాళ్ళకంటే మనం గొప్పడమా? అదేదో కోర్టులో తెలుసుకున్నది. ఎవరా నువ్వు? చాది అప్పడానికి వచ్చావు. అందరూ వినండి, ఈ సాక్ష్యాలన్నీ నిజం. సొనాలికి నాకు పెళ్లి జరిగింది నిజం. ఆమె నాతో కాపురం చేయడం నిజం. మీకు నమ్మకం రాకపోతే సొనాలిని పిలవండి. ఆమె నా ముఖాన్ని చూసి నేనెవరో తెలియని ఒక్క మాట చెప్పమనండి. మీరు చెప్పినట్టు వింటా. రమ్మనండి. ఎవరు నువ్వు? డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఆగస్ట్ 5th. గుర్తుందా? क्या हुआ बेटी? చేయాల్సిందంతా చేసేసి నీళ్లలో మునిగొస్తే చేసిన పాపం పోతుంది అనుకుంటున్నావా? నువ్వు హత్య చేసినా నేను క్షమించుండేదాన్ని. కానీ ఆడదాన్ని నన్ను పావులా వాడుకుని సాటి ఆడదాని జీవితాన్ని నాశనం చేశావు. దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే నీలాంటి వాడికి భారీగా బ్రతకటం కంటే చిచి, నువ్వు కట్టిన తాళి నా మెళ్ళలో ఉండడానికి వీల్లేదు. నీ చేత నువ్వే తెంచి పారే. నువ్వు మనిషివి కాదు, మృగానివే. అవును, మృగాన్నే. కానీ మనిషిగా ఉన్న నేను మృగంగా ఎలా మారాను తెలుసా? నాని, మావయ్యకి పెద్ద ఉద్యోగం రావాలని దేవుడికి దండం పెట్టుకో. స్వామి, మా మావయ్యకి పెద్ద ఉద్యోగం రావాలి. రామచంద్ర, సీతాపతి, నా మనవడికి ఉద్యోగం వస్తే మొదటి జీతంతో నీకు కళ్యాణం చేయిస్తాను నాయనా. స్వామి, మా అన్నికి నీ దయవల్ల మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటున్నావు అంతేగా? తప్పకుండా వస్తుంది. నీ నోటి చాలా వలన అదే గనక జరిగితే. జరగడం ఏంటి? జరిగి తీరుతుంది. ఉద్యోగం మంచివాళ్ళ కాకపోతే మరెవరికి వస్తుంది?
బాటలు పట్టుకొని ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? ఏం లైన్ చేయట్లేదు వేయడానికి నా పిల్ల దొరికింది నీకు? లైన్ అంటే ఏంటి సార్? లైన్ అంటే తెల్దా? వాటర్ బాటిల్ చేతిలో పట్టుకొని లైన్ అంటే తెల్దా అంటే నేనేమన్నా ఎర్రిపోగులు అనుకున్నావా? కొట్టా అంటే ముక్కు ఏంటయ్యా తెగ రెచ్చిపోతున్నావు? లేకపోతే నీకు సైడ్ కొడుతుంటే నన్ను సోత్తా ఊరుకోమంటావా? లేదు వాళ్ళకడు లేదు. సరిగా నుంచో. మా నాయగారు బ్యాంక్ మేనేజర్ కదా, అమ్మగారిని పరిచయం చేయమని చెప్పి 10 రోజుల నుంచి తిరుగుతున్నా. నువ్వు రోజు తాగే ముందు ఈ అబ్బాయి ఇచ్చేదే. అలాగా? థ్యాంక్స్. మేడం ఉన్నారా? లక్ష్మి, లక్ష్మి, గోపంచకం తీసుకురావే. ఎవరయ్యా నువ్వు? నా పేరు పి శివరామ్ అండి, ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్. ఓ, పని మనిషి చెప్పింది నువ్వేనా? అవును. ఓ పని చేస్తావా? నాకు షార్ట్ హ్యాండ్ టైపింగ్ అకౌంటింగ్ తెలుసండి, కానీ బట్టలు ఉతుకుతాను, పాత్రలు కడుగుతాను, డిస్టెంపర్ కొడతాను, అన్ని క్లీన్ చేస్తాను. అవే వద్దు. గోమూత్రం తెస్తావా? నేను ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్ అండి. గోమూత్రమా? బ్యాంకులో ఉద్యోగం వద్దా? అయ్యో తల్లి, ఇవ్వు. పోయి 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 దీన్ని పోసి నన్నే కాదు నా కుటుంబానే కాపాడు. ఉచ్చ పెట్రోల్ అవుతుందంటారు, కానీ నీ ఉచ్చ నాకు బ్యాంక్ ఉద్యోగం అవుతుంది. మేడం, గోమూత్రం. గుడ్. పి శివరామ్, ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి మీకు దమ్మిడి ఆస్తి లేకపోయినా అబ్బాయికి ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఉండబట్టి పెళ్లి కూతురుకు 10 కాసుల బంగారం, 2.5 లక్ష క్యాష్ ఇస్తా ఉంటున్నారు. ఎంత ఇస్తే ఎందుకులేండి, పెళ్లి కూతురు మూగదంటున్నారు కదా. ఈ రోజుల్లో 2.5 లక్షలంటే మాటలా? ఏమ్మా, నన్ను అమ్మేస్తున్నావమ్మా? అబ్బాయికి పెళ్ళంటే మీరు ఆలోచించుకొని నాకు కబురు చేయండి, వస్తాను. ఏం లేదు నాన్న, ఆ డబ్బు వస్తే చెల్లి పెళ్లి చెయ్యొచ్చు. దానికి ఇస్తామన్న కట్నం బాబు తెచ్చేస్తే దాని మొగుడు దాన్ని కాపురానికి తీసుకెళ్లిపోతాడు. నీళ్లు కట్టడం కూడా కష్టంగా ఉందిరా. అమ్మా, నాకు ఉద్యోగం రాదని భయం కదూ, అందుకే నన్ను అమ్మాలనుకున్నావమ్మా? కాదురా, ఆ వచ్చే డబ్బుతో నీకు ఉద్యోగం కొని పెట్టాలని, అంతేకాని చెల్లి పెళ్లి కోసమో అక్క కాపురం కోసమో కాదురా. అమ్మా, అమ్మనేరా, నేను నిన్ను నమ్మకోలేను బాబు, అమ్ముకోలేను. ఆంధ్రదేశము అన్నపూర్ణ, ఆంధ్రదేశము అన్నపూర్ణ అంటే ఏంటి మాయా? అంటే కృష్ణ, గోదావరి లాంటి జీవనదులు ఉండి ఎప్పుడూ పచ్చగా పంటలతో కళకళాడుతూ ఎవ్వరికి తిండికి లోటు లేకుండా ఉంటుంది. అందుకే ఆంధ్రదేశం అన్నపూర్ణ అన్నారు. మరి మన ఇల్లు ఆంధ్రదేశంలో లేదా మావయ్య? లేదురా, ప్రస్తుతం మన ఇల్లు ఆంధ్రదేశంలో లేదు, కానీ వితిన్ మంత్స్ వచ్చేస్తుంది. నాకు ఒక మంచి ఉద్యోగం దొరికితే నేను కంప్యూటర్ ఇంజనీర్ చేస్తా, అమెరికా పంపిస్తాను. పిన్ని, అమ్మమ్మ, అమ్మ అందరిని తీసుకుని నేను అమెరికా వెళ్ళిపో. కనీసం నువ్వైనా వాడిని సుఖపెట్టరా. ఏ పేపర్ 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 వే, జాబ్ కాలం చూడాలి. పేపర్ అమ్మా, ఆయన పేపర్ అడుగుతుంటే ఇవ్వకుండా వెళ్ళిపోతావేంటి? బిల్లు కట్టి 3 నెలలు అయిందమ్మా. ఉద్యోగం వచ్చేద్దా అంటాడు. అతనికి ఉద్యోగం వచ్చే లోపల నా ఉద్యోగం పోయి ఉంది. ఎక్కువ మాట్లాడుకో. ఎంత ఇవ్వాలి? 290. వచ్చే నెల నుంచి ఆయన బిల్లు కూడా నేనే ఇస్తాను. ఆయన బిల్లు మీరు? నీ టైం సూపర్. ఇక్కడి నుంచి న్యూస్ పేపర్ ఏం కర్మ, అన్ని క్యాష్ పేపర్లే. కొట్టాలే ఛాన్స్.
భలే ఛాన్సులే శివరాం, ఒరే శివరాం. ఓ వచ్చేసమ్మా. వంటింట్లో ఎలుకల బొన్ పెట్టేశానమ్మా. ఓవర్ హెడ్ ట్యాంక్ క్లీన్ చేసేసాను. మీ పట్టు చిన్న అయన్ చేసి అల్మెరాలు పెట్టేశాను. సార్ రూమ్ టోటల్ క్లీన్ చేసేసాను. రేపు కృష్ణాష్టమిరా. ఏం చేయాలి? ఓ ఇలా 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 కృష్ణ మొదలు పెట్టే ఇలా ఇదో వద్దు గాని ఈ లిస్ట్ లో ఉన్న ప్రకారం సరుకులు తీసుకురా. అంతేగా సరే డబ్బు. పోయిన ఏడాది ఇలాగే కృష్ణాష్టమికి ఒక కుర్రాడు వచ్చాడు. ఆ అబ్బాయి కూడా నీలాగే ఎంఏను ఎంకాము చదివాడు. నేను ఇలాగే లిస్ట్ ఇచ్చాను. సరుకులన్నీ పట్టుకొచ్చాడు. డబ్బు ఎంతైంది అని అడిగాను. వద్దంటే వద్దు అన్నాడు. అందుకని నేను మా వారితో చెప్పి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగం ఇప్పించాను. డబ్బెంత కావాలన్నా? డబ్బా? ఓ వద్దు, ఈసారి కృష్ణాష్టమి నేనే. డోంట్ వరీ. థ్యాంక్ యూ. ఇడ్లీ రవ్వండి. 7, 3. మీకేం కావాలండి సార్? కానీ సార్. ఓహో, మళ్ళీ రండమ్మా. మొత్తం 675. ఏమండు, ఇదే పార్క్ అనుకున్నారా పచారీ కొట్టు అనుకున్నారా? ఏం కావాలి చెప్పండి. సార్ లిస్ట్ ఏంటయ్యా ఇది? నెక్లెస్ రోడ్ లా ఉంది. దీంట్లో ఉన్న సరుకులు కావాలి. ఒరే సరుకులు కట్టండి రా. సార్ నా దగ్గర డబ్బు లేదు. డబ్బులు లేవా? కానీ ఇది ఉంది సార్. ఇది ఏంటయ్యా ఇది? గోల్డ్ మెడల్. గోల్డ్ మెడలా? ఎవరిదే? నాదే సార్. దేనికి వచ్చింది? నేను ఎంకామ్ లో ఫస్ట్ వచ్చాను సార్, అందుకే ఇచ్చారు. ఎంకామ్ ఫస్ట్ క్లాసా? అవును. చదువుకునే వాళ్ళంటే నాకు భలే ఇష్టమయ్యా. నేను చదువుకోలేదు. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, దీన్ని తాకట్టు పెట్టుకుని నాకు సరుకులు ఇవ్వాలి సార్. గోల్డ్ మెడల్ ఆఖరికి తాకట్టు పెట్టుకోవడానికి పనికి వచ్చిందా? సరే, థ్యాంక్ యూ సార్. బాబుని స్కూల్లో దించొస్తా. దింపిరా. 10,000 కావాలండి. దేనికి? డొనేషన్ కట్టాలి. డొనేషన్ ఏంటి? ఇక్కడ గోల్డ్ మెడల్స్ వచ్చిన వాళ్ళు దిక్కు మొక్కలాగా నడుస్తుంటే ఇటు కాన్వెంట్ లో చేరిన నేను ఉత్తరిస్తాడు. వీడికి డొనేషన్ కట్టే 10,000 బ్యాంక్ లో వేసుకుంటే 20 ఏళ్లకి 5 లక్షలు అవుద్ది. అది పెట్టి మంచి సెంటర్ లో పచారి కొట్టి పెట్టుకుంటే కాలు మీద కాలు మిస్ మీద వేసుకుని చక్కగా బతికేయచ్చు. సంజయ్ ఇటు పొట్లాలు కడతాడు. ఇటు పొట్లాలు కడుతున్నారు. ఇలా దీన్ని నమ్మితే ఎంత వస్తుందో. ప్లీజ్ సార్, దీన్ని అమ్మొద్దు సార్. నేను బ్రతుకులో ఏదో బాగా చదివాను, ఏదో సాధించాను గర్వంగా చెప్పుకోవడానికి ఉన్న ఒకే ఒక గుర్తింపు సార్. ఏదో పరిస్థితి బాగా లేక దీన్ని పెట్టాను సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నాకు ఉద్యోగం వచ్చేస్తుంది సార్. నేను బాధ్యత డెఫినెట్ గా వస్తుంది సార్. రాగానే ఫస్ట్ మీ అప్పు తీర్చి తీసుకెళ్తాను సార్. ప్లీజ్ సార్. నువ్వేం కంగారు పడకాయా. నువ్వు నాకు డబ్బు కట్టేదాకా ఇది నా దగ్గర భద్రంగా ఉంటది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Come here. ఏమన్నా? మా అన్ననేమన్నావు? మా అన్ననేమన్నావు? బయలుదేరు. మనకెందుకు వచ్చింది గొడవ? పోనీరా బాబు, వెళ్ళు. పాలముక్కనే నా కొడుకు పాపాలు చేసి పైకొచ్చాడని నిన్ను గురించి కామెంట్ చేశా. ఆగమంటుంటే నిన్ను బాగా చదివించాలని నేను అనుకున్నాను రా. ఇలాంటి గొడవలు నీకొద్దు. నేనున్నాగా. అమ్మమ్మ నేను తీసి పెట్టానమ్మా. అమ్మ మీరు చెప్పినట్టు అన్ని సరుకులు తెచ్చేసానమ్మా. అమ్మా
నేను ఒక మాట అడగను. ఏమిటది? నాకు ఒక ఆశ. ఏమిటి? మా సార్ని ఒకసారి చూడాలనుంది. కుదరదయ్యా. ఎందుకు? ఆయన పోయారు. అయ్యయ్యో, మీ బొట్టు చూసి ఆయన ఉన్నారన్న నమ్మకంతో నా గోల్డ్ మెడల్ తాకట్టు పెట్టి అన్ని తెచ్చేసా. ఇప్పుడు ఆయన ఫోటో చూపించి పోయారని నా బ్రతుకు పాడు చేయొద్దండి. అవే మాటలయ్యా. ఆయన అర్జెంట్ పని మీద ఢిల్లీకి పోయారు. ఆయన వచ్చాక నీ విషయం చెప్తాలే. ఏ బామ్మ బామ్మ బామ్మ, ఎందుకు బామ్మ డల్గా ఉన్నావు? మా కష్టాలన్నీ తీరిపోతాయి. పెద్ద ఆఫీసర్ అవబోతున్నాను. కాశీ రామేశ్వర వెళ్ళాలనుకున్నావు కదా, అంతేకాదు ఢిల్లీ, బాంబే, కల్కట్టా ఫ్లైట్ లో. అమ్మా, నీ కొడుకు పెద్ద ఆఫీసర్ అవ్వాలి, సూట్ బూట్ లో ఉండాలి, కార్లో వెళ్ళాలని కలకన్నావు కదూ, నీ కళ్ళని నిజమైపోతాయి. అక్కా, నీ సామాన్లన్నీ సర్దుకో, మీ ఆయన దగ్గర పంపిస్తున్నాను కారులో. ఓయ్, నీ పెళ్లి గ్రాండ్ గా జరిపిస్తా. ఒక్క రోజు పెళ్లి కాదు, 5 రోజుల పెళ్లి. అమ్మా, నువ్వు చదువులో ఫస్ట్ అని తెలుసు కానీ నటించడంలో కూడా ఫస్ట్ అని ఇప్పుడే తెలిసిందిరా. నిన్ను పెద్ద చదువులు చదివించాలని మేమెంత కష్టపడ్డావు. నువ్వు యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ తెచ్చి చూపించిన సంతోషంలో అంతా మర్చిపోయావు. అలాంటిది ఇప్పుడేదో ఇబ్బంది వచ్చిందని ఆ గోల్డ్ మెడల్ తాకట్టు పెట్టడానికి నీకు మనసులో ఒప్పిందిరా. ఏంటి అలా చూస్తున్నావు? ఇది నీ గోల్డ్ మెడలే. అవసరం ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం తాకట్టు పెట్టుకోకూడదు. ఈ మాటలు నేను చెప్పడం లేదు, మన ఎదురింటి సీత చెప్పింది. తనే నీ గోల్డ్ మెడల్ విడిపించుకొని వచ్చింది. శివరాం ఎంకామ్ యమహానగరి హైదరాబాద్ పూరి. శివరాం ఎంకామ్, శివరాం ఎంకామ్. సారే జహా సే అచ్చా, నెల తిరిగేసరికి అద్దెవైన వాడులు వచ్చా. నమస్తే సార్. రెస్పెక్ట్ వద్దు, రెంట్ కావాలి. నేను దాని గురించి మీ దగ్గర మాట్లాడడం వద్దామనుకున్నాను సార్, మీరు వచ్చేసారు సార్. నా జాబ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ సార్, రాగానే ఇచ్చేస్తాను సార్. కూర్చో కూర్చో కూర్చోవయ్యా. మాట మీద నిలబడేమని చూస్తే నాకెంత గౌరవం. 6 నెలల నుంచి ప్రతి ఫస్ట్ కి ఇదే మాట, ఏమాత్రం మాట మార్చాలా. జెంటిల్మెన్. పొట్లం ఏంటి? లే కూర్చోమనంగానే కూర్చోటమే. చిన్న పెద్ద మర్యాద లేదు. శనక్కాయలు తిను. నాకొద్దు సార్. పర్వాలేదు, తినవయ్యా, నీ సొమ్మేగా. నా సొమ్మే సార్. బయట నేనేం బోర్డు ఉందిగా, శివరాం ఎం కామ్ అని, దాని తూకానికి వేసి శనక్కాయలు ఇచ్చాడు. నా బోర్డు అన్నారేంటి సార్? మరి నిన్నమ్మమంటావా? నెత్తి మీద రూపాయి పెడితే పావలా కూడా పనికిరావు. నిన్నెవడు కొంటాడయ్యా? నీకంటే నేనేం బోర్డే బెటర్. శనక్కాయలు వచ్చినాయి. ఇది చాలా తప్పు సార్. ఏంటి శనక్కాయలు తింటావా? అలా కాదు సార్, ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్. ఊరికా నువ్వు ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్ అంటే ఎవరు నమ్ముతాడా సార్? నీ మీద అంటే నేను పోతే అద్దె కొడతామనా? అయ్యో అబద్ధం. నువ్వు ఎంకామ్ పాస్ అయ్యావంటే నేను నమ్మనయ్యా. నేను నమ్మను. ఒక్క నిమిషం ఆగండి సార్. ఎంకామ్ అనగానే నేను నమ్మేసి కామ్ అయిపోతాను అనుకున్నాడు. అంకల్ కాఫీ. నో, నా అద్దె అనా పైసలతో సహా. ఓహో, అనాలు పైసలు లేవు కదా. ₹1 సహా ఇచ్చిందాక నేను పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోను. అందుకే ఖాళీ గ్లాస్ తెచ్చా. సార్ 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 ఇది చూడండి సార్, నా సర్టిఫికేట్ చూడండి సార్. సార్ ఇది సార్ నా బీకామ్ సర్టిఫికేట్ సార్. ఇది నేను షార్ట్ హ్యాండ్ టైపింగ్ అన్ని చేశాను సార్. ఇది నా బీకామ్ లో అకౌంట్స్ లో హైయెస్ట్ మార్క్ సార్, 100% సార్. ఇది సార్ నా సర్టిఫికేట్, గోల్డ్ మెడల్ సార్. గవర్నమెంట్ ఇచ్చింది సార్, సీఎం ఇచ్చారు సార్ నాకు. అన్ని ఒరిజినల్ సార్. ఇవన్నీ ఒరిజినల్ సార్? అవును సార్. ఈ పొట్లం పట్టుకో. ఇప్పుడు ఇవి ఇస్తే నీకు ఉద్యోగం వచ్చేస్తుందా? డెఫినెట్లీ సార్. మరి ఆ మాట చెప్పే ఉంటాయి నాకు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సార్, అది నా లైఫ్ సార్. ఇది నీకు లైఫ్ అయితే అద్దె నాకు వైఫ్ లాంటిది. నా వైఫ్ నాకు ఇచ్చి నీ లైఫ్ నువ్వు తీసుకెళ్ళు. అయ్యో సార్ 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 ప్లీజ్ సార్. ప్లీజ్ అంట ప్లీజ్. నేను ప్లీజ్ అవుతా నా అద్దె నాకు పారేస్తే. అమ్మాయి సీత, సీత కాస్త కాఫీ పట్టరామా? ఏంటన్నా ఇది? ప్రామిసరీ నోట్లమ్మా. ఇవి ఎదురింటి శివరాం గారి సర్టిఫికెట్స్ కదా నాన్న? సర్టిఫికెట్లే. వాడి దగ్గర ఇంతకంటే ఇన్కమ్ సోర్స్ లేదు. ఏం చేయమంటావు? ఇవి వాడి దగ్గర ఉంటే ముద్దకు ఉపయోగపడతాయి, నా దగ్గర ఉంటే అద్దెకు ఉపయోగపడతాయి. అందుకే పట్టుకొచ్చేసా. కాఫీలో షుగర్ ఎక్కువైంది. ఇవి తెచ్చేస్తే ఆయనకి ప్రాబ్లం కదా నాన్న? ప్రాబ్లమే, నాకు ప్రాబ్లమే.
6 నెలల అద్దె. చూడు, మొక్కితే ఎవరు డబ్బులు ఇవ్వడు. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కితే డబ్బులు వస్తాయి. చిన్నపిల్లవి, నీకేమీ తెలియదు. రెస్ట్ తీసుకో. లో ఉన్న విషయాలన్నీ ఈ లెటర్ లో రాశానండి. ఎలా చెప్పాలి, మీరు ఒక్కసారి దీన్ని చదివితే ప్లీజ్. ఈ లెటర్ నువ్వు లోపలికెళ్ళు. సార్, నా ఇంటికి వచ్చి నా కూతురికే లవ్ లెటర్ ఇస్తావా? ఎంత ధైర్యనా నీకు? అలా కాదు సార్, నన్ను అపార్థం చేసుకున్నారు మీరు. ఏంట్రా బుకాయిస్తున్నావు? సార్ మీరు నా కళ్ళ ముందే నా కూతురికి లవ్ లెటర్ ఇచ్చి లేదు సార్ అని బుకాయిస్తావా? అలా కాదు సార్. ఇంకా నేనేమన్నా గుడ్డలా కనిపిస్తాను నీకు? అందుకే నేను పెట్టి కొట్టానంటే దవడ పగిలిపోవాలి. ఏమయ్యా హనుమంతరావు, వీడు ఎవరో తెలుసా నీకు? అలా చూస్తావేందయ్యా? నా ఇంట్లో అద్దెకుంటున్నాడు. 6 నెలలైంది. పైసా అద్దెవకపోగా ఇవాళ నేరుగా నా ఇంటికి వచ్చి నా కూతురికి లవ్ లెటర్ ఇచ్చాడు. నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్. ఏంటయ్యా నువ్వు చెప్పేది? నీ చెల్లెలు కూడా వయసులో ఉందిగా. ఆ పిల్లకి ఎవరైనా లవ్ లెటర్ రాస్తే నువ్వు ఊరుకుంటావా? ఊరుకుంటాడయ్యా, ఎందుకు ఊరుకోడు? ఎలాగూ దాన్ని పెళ్లి చేయలేడు. రేపో మాపో అది ఎవరితో అయినా లేచిపోతే అమ్మయ్యా అని ఊరుకుంటాడు. ఏంటి సార్? సార్, మేము బతుకు చెడ్డ వాళ్ళమే సార్, కానీ గుట్టుగా బతుకుతున్నాం. దయచేసి అందరి ముందు మా పరువు తీయకండి సార్ ప్లీజ్. పరువు ఒకటి కూడానా? పరువు అంట పరువు. అసలు అది ఉంటే కదయ్యా నేను తీయటానికి. నీ మొహానికి తోడు పరువు మర్యాద కూడా. ఎందుకలా నోటుకొచ్చినట్టు మాట్లాడతారు? అసలు ఆయన చేసిన తప్పేంటి? తప్పేంటంటావేంటే? సాక్షాత్తు నీకు లవ్ లెటర్ రాయడానికి వాడికి ఎంత ధైర్యం? కాదు, లవ్ లెటర్ ఇవ్వడం తప్పు కానే కాదు. అతనిచ్చింది నాకు. అతని ప్రేమను ఒప్పుకోవడం నా డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అది అలా కాదండి. అవునండి, ఇందులో తప్పే ఉంది. లెటర్ ఇచ్చినంత మాత్రాన మిమ్మల్ని ఇంత అలర్ట్ చేయాలా? అల్లరా? అసలు వాణ్ణి కాదే, ముందు నీ పళ్ళు తలగొట్టాలి. చదవండి నాన్న. ఈ లవ్ లెటర్ ని అందరికి వినపడేలా చదవండి. చదవండి. సీతామహాలక్ష్మి గారికి శివరాం నమస్కరించి వ్రాయినది. మళ్ళీ రెస్పెక్ట్ ఒకటి. మీ సహాయంతో మా కుటుంబాన్ని చాలా సార్లు ఆదుకున్నారు. మా శాంత పరీక్ష ఫీజుకి ఇదివరకు 300 ఇచ్చారు. బ్యాంకు ఎగ్జామ్ బుక్స్ కి 25 రూపాయలు తక్కువైతే అది కూడా మీరే ఇచ్చారు. ఆపేసారే? చదవండి నాన్న, మీకు నో రాదు. మీరే చదవండి. నో, మీరు చదవాలి. మీరేం రాశారో వీళ్ళందరికీ తెలియాలి. చదవండి. నా పేపర్ బిల్ కూడా మీరే కట్టారు. ఇవన్నీ కూడా మీ నాన్నగారికి 6 నెలలు ఇంటి అంత 3000 రూపాయలు బాకీ. మొత్తం ఇవన్నీ కలిపితే 3615 రూపాయలు మీకు ఇవ్వాలి. నాకు ఉద్యోగం రాగానే మొత్తం అప్పు వడ్డీతో సహా తీర్చేస్తాను. కానీ నాకు ఉద్యోగం రావడం రాకపోవడం మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే అర్థం కట్టలేదన్న కోపంలో మీ నాన్నగారు నా సర్టిఫికెట్స్ తీసుకెళ్లిపోయారు. ఆయన తిరిగి ఇవ్వమని అడిగే ధైర్యం నాకు లేదు.
మీరు తప్పుడు అనుకోకపోతే మీ నాన్నగారికి ఎలాగైనా నచ్చ చెప్పి నా సర్టిఫికెట్స్ ఒక జెరాక్స్ కాపీ తీసిచ్చారంటే బ్యాంక్ ఉద్యోగానికి అప్లై చేసుకుంటాను. ఇదే మీరు నాకు చేసే ఆఖరి సాయం కావాలి. ఎందుకంటే మీరు ఇలా పదే పదే నాకు సహాయం చేస్తున్నారని తెలిస్తే నలుగురు 4 రకాలుగా అనుకోవచ్చు. పెళ్లి కావాల్సిన మీకు నా కారణంగా చెడ్డ పేరు వస్తే నేను తట్టుకోలేను. నేను రాసిన దాంట్లో తప్పేమైనా ఉంటే క్షమించండి. నా సర్టిఫికెట్ జెరాక్స్ కాపీ ఇప్పించి పుణ్యం కట్టుకోండి. శివరాము. దీన్ని లవ్ లెటర్ అంటారా? చెప్పండి చెప్పండి అన్నా. ఆపండి ప్లీజ్. ఇప్పటి వరకు ఈయన మీద నాకు సానుభూతి మాత్రమే ఉండేది. కానీ ఈ సానుభూతి ప్రేమగా మారింది. ఈ నన్ను ప్రేమిస్తున్నారో లేదో నాకు తెలీదు, కానీ నేను మాత్రం ఈయన్ని ప్రేమిస్తున్నాను. ప్రేమించడమే కాదు, పెళ్లి కూడా చేసుకుంటాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, ప్రేమ పిచ్చి పట్టింది. అది పెళ్లి చేసుకుంటే గానీ తగ్గదు. సీత, మూర్ఖంగా మాట్లాడవాకు. ఇదిగో, నన్ను కాదని వాడిని పెళ్లి చేసుకున్నావంటే మీ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఏమని చెప్తారు, అంతేగా? నాకు అక్కర్లేదు మీ ఆస్తి అంతస్తు, ఏది అక్కర్లేదు. కట్టుబట్టలతో ఆయన వెంట వెళ్ళిపోతాను. కానీ పుట్టింటి ఆస్తిగా ఒకటి మాత్రం తీసుకెళ్తాను. నాన్న, ఈరోజు 10 మంది ముందు ఆయన అవమానించిన మీరే నా అల్లుడు గొప్ప ఆఫీసర్ అని చెప్పుకునే రోజు వస్తుంది. పెద్దదాన్ని చెప్తున్నాను, పెళ్లి కాకుండా ఆడపిల్ల పుట్టిల్లు వదిలి రాకూడదమ్మా. పెళ్లి కావాలని ఇల్లు వదిలొచ్చేశాను. సీత మహాలక్ష్మి గారు, మీరు రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. లైఫ్ పర్సన్ ని లైఫ్ పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకోవడం రాంగ్ డెసిషనా? అలా కాదండి, ఇన్ని సమస్యలతో బతుకుతున్న మాతో పాటు మీరు ఎంత కష్టం. పర్వాలేదు, మీతో కష్టపడడంలోనే సుఖం ఉంది నాకు. తొందరపడుతున్నావేమోనమ్మా. నేను తొందరపట్టలేదు, మా నాన్నే తొందరపడేలా చేశారు. 10 మందిలో ఆయన అల్లరి పెట్టి నా భర్త ఎవరో నేనే నిర్ణయించుకునేలా చేశారు. మీ అబ్బాయికి కాబోయే భార్యగా నాకింట్లో ఓ స్థానాన్ని ఇస్తారో, మీ హౌస్ ఓనర్ కూతురుగా నన్ను ఇంటి నుంచి బయటికి సాగనంపుతారో మీ ఇష్టం. బొట్టు పెట్టుకోమ్మా. అమ్మా, అక్క, బామ్మ, అన్నయ్యకు ఉద్యోగం వచ్చేసింది. ఒరే, ఈ స్కూల్ కి టైం అవుతుంది, రారా. లక్కీ అన్నయ్య. థ్యాంక్ యూ. ఒరే, ఏ ఉద్యోగం రా? మాది ఉద్యోగం కాదమ్మా, ఇది హాల్ టికెట్. తీసుకెళ్తే ఉద్యోగం వస్తుందిరా? అంటే ఈ హాల్ టికెట్ తీసుకెళ్తే ఎగ్జామ్ రాయడానికి పంపిస్తారమ్మా. నేను బాగా చదివాను కాబట్టి బాగా రాస్తాను, నాకు డెఫినెట్ గా ఉద్యోగం వచ్చేస్తుందమ్మా. బంగారు తల్లి, ఇదంతా నీ అదృష్టమే. అవునమ్మా, ఇదంతా నువ్వు ఇంట్లో కాలు మోపిన వేళ విశేషం. హలో, ఏంటందరూ ఈవెంట్ పొగడుతున్నారు? అసలు ఎందుకు నేను పొగడుతున్నారు? ఏ పొగడకూడదా? ఎందుకు పొగడకూడదు? ఎందుకు పొగడకూడదు? ఏం లేదమ్మా, ఈ నెల నా పుట్టినరోజు కదూ. అవునరా. ఉద్యోగాల వేటలు పడి నా వయసు మర్చిపోయానమ్మా. ఈ నెల తర్వాత నేను గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరానమ్మా. నా ఏజ్ దాటిపోయింది. మరి ఎలారా? అలా ఏం లేదు, ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయిగా, చేయొచ్చు. కానీ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. నీ కల కూడా అదే కదమ్మా. పర్వాలేదమ్మా, నేను బాగా రాస్తాను, ఉద్యోగం వస్తుంది. ఏమైనా ఇక్కడ రాసుంటే జరుగుతుందిలే.
ఇదిగో కాకినాడ సత్పండి అంటే ఏమనుకుంటున్నావా? ఇప్పుడు హైదరాబాద్ ఉందా, అందులో చార్మినార్ ఉందా, అది ఎక్కడ అనుకున్నావా? ఓ తాత కట్టించిందా? ఇప్పుడు మరి లాలబదులు స్టేడియం ఉందా, అది ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావా? మా తాత కట్టించాడు. మరి చిన్నప్పుడు నేను తాత ఈత కొడతానంటే ఏం చేశాడు తెలుసా? చిన్న చెరువు తవ్వించాడు. అది పెరిగి పెద్ద అయిపోయి ట్యాంక్ బండ్ అయిపోయింది అనమాట. మరి అందులోను బుద్ధి విగ్రహం ఉంది కదా, బుద్ధి విగ్రహం మరి ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు? మా తాత చేయించిందా? మరి ఇప్పుడు నీకు ఇంకో విషయం తెలుసా? నా చేతుకున్న నవరత్నం ఉంది కదా, అది ఎక్కడ అనుకున్నా? ఇదేదా? మరి నాకు తెలీదు. అయ్యి బాబా మీరెవరన్నా? నేనెవరు తెలీదా? సత్యబాబు నాకు కడుపు అని చెప్పారు. అబ్బాయి అంట. నాకు స్కానింగ్ లో పాప అంట. నాకు బాబు. నాకు పాప. సత్యబాబు సత్తిపండు మనకి కావాలని చెప్పారు డాక్టర్ గారు. సత్యబాబు ఏమనుకున్నావు? వీళ్ళిద్దరు ఎవరు అసలు? సత్తిపండు నాకు పాప అంట తెలుసా? నాకే తెలీదా? అవును, నాకు డౌట్. ఆల్రెడీ నీకు కడుపు ఒకటో దానికి ఒకటి అంది, రెండో దానికి ఒకటి అంది, మూడో దానికి ఏమో 2 అంది, టోటల్ 5. సత్యవతికి ఏమో 1. సత్యవతి ఎవర్రా? కెరటిక్ హోండా ఎవరిది? మా ఫ్రెండ్ ది. మీ అన్న ఎగ్జామ్ కి వెళ్తాడో తెచ్చాను. ఏం కాదు, మీ ఆయన కోసం. మా ఆయన కాదు. ఎగ్జామినేషన్ లేట్ అవుతుంది. హాల్ టికెట్ ఎవరు తీశారు? నేను తీయలేదన్నయ్య. నువ్వు చూసావా? నేను చూడలేదు. పెట్టానుగా, ఎవరు తీశారు? ఎక్కడ పెట్టావురా? ఎక్కడా కనపడడం లేదు. అక్కడ దేవుడు ఫోటో మీద పెట్టానమ్మా. నువ్వు చూసావా? నేనే తీసానురా. గుడికి తీసుకెళ్లి పూజ చేసి తీసుకొద్దామని. దేవుడా, అమ్మా నేను వెళ్ళొస్తానమ్మా. ఏమండి కూర్చొని దించుతాను. వెళ్ళరా. నేను బస్ లో పోతానమ్మా. బస్ లో వెళ్తే టైం ఇలా సరిపోతుంది. ఇంకో 1 అవర్ ఎందుకు కదా, మీరు కూర్చొని దించుతాను. ఎందుకు నవ్వుతున్నావు? ఇప్పుడు నువ్వు నా చేతిలో అరెస్ట్ అయిపోయావు. ఎలాగైనా అరెస్ట్ చేయాలనుకున్నావు కదూ? అంతెందుకులే, నేనే సరెండర్ అయిపోతాను. నీ కౌగిల్లో ఖైదీనైపోతాను. నువ్వు అక్కడ కూర్చో, నేను బండి పార్క్ చేసేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఆయన చదువుకుంటున్నారు, డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఈ గిఫ్ట్ చాలా బాగుంది. ఏంటిది? ఏంటి న్యూసెన్స్? బుద్ధి లేదా? ఏంటి చూడు, యూ స్టూపిడ్ ఇడియట్.
సారీ అమ్మా సారీ సరేమ్మా ఎవరు పిచ్చోళ్ళ ఉన్నాడు ఓకే కేమనగరు చూసేసా అక్కడ కూడా తర్వాత కొడతారైతే You bloody! చచ్చిపోయాడే కమాన్ కమాన్ తొందరగా కార్కి ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదే పక్కన ఎలా జరిగింది ఈ మర్డర్ చెప్పండి ఏం పర్వాలేదు చెప్పండి మీరు చూసారా చూసారా మీరు ఎవరు చూడలేదా సార్ ఈ ఏ కార్తో చూడు ఎస్ సార్ సార్ ఏపీ 9S5555 ఎవరి ఆ కార్ ఎవరిదే నాదే సార్ అతను ఎందుకు చంపారు ఆ మరకేంటి అది మాకేం తెలియదు సార్ మా ఫ్రెండ్ మ్యారేజ్ అయితే జస్ట్ గిఫ్ట్ కొని తీసుకెళ్దామని వచ్చాం మాకంతే తెలుసు సార్ మాకేం తెలీదు షాప్ నుంచి బయటకు వస్తుంటే ఎవడో ఒకరు తాగేసి వచ్చి మమ్మల్ని అల్లరి చేస్తుంటే చంపేశారా అయ్యో మేము చంపలేదండి అంతలోనే ఎవరో ఒక ఆయన వచ్చి మమ్మల్ని సేవ్ చేశాడు సార్ అంతే సార్ మాకు తెలుసు వాడు నీకేమవుతాడు బాయ్ ఫ్రెండా అయ్యో కాదండి నాటకాలు ఆడదు వాడు ఎవడో చెప్పా అయ్యో ప్రామిస్ అండి మాకేం తెలీదండి ఏమయ్యా వీళ్ళు జీప్ ఎక్కించండి మాకేం తెలియదు ప్లీజ్ సార్ మాకేం తెలియదు సార్ సార్ ఇదిగో ఇతనే సార్ టి శివరాం ఎం కామ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ యాక్ట్ లాస్ట్ బెల్ వస్తానన్నా ఓకే బాయ్ శివ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ ఓకేనా బాయ్ ఆగు శివ నేను ఎదురొస్తున్నాను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా బ్యాంక్ ఆఫీసర్ గా తిరిగి వస్తావు హాల్ టికెట్ హాల్ టికెట్ ఇస్తా సార్ బుక్ లో పెట్టేసా హాల్ టికెట్ అయ్యో దేనిలో పెట్టా ఆ బుక్ లో ఉందో చూడు ఇందులో లేదే లేదు శివ పెట్టాను చూడమ్మా లేట్ అవుతుంది అయ్యో శివ సారీ సార్ హాల్ టికెట్ ఎక్కడో పెట్టేశాను మర్చిపోయి కానీ ఐఎమ్ సారీ హాల్ టికెట్ లేకుండా కుదరదు వెళ్ళి తీసుకురా అలాగా సార్ వెతకడానికి టైం లేదు సార్ లేట్ అవుతుంది మిస్టర్
హాల్ టికెట్ లేకుండా మాల్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నావా? ప్లీజ్ సార్, హాల్ టికెట్ పంపించారు సార్, నాకు ఫోటోతో వచ్చింది సార్. ప్లీజ్ అరే ప్లీజ్ గట్రా వేసే. లక్ష్మి దొరికిందా? లక్ష్మి బుక్ మధ్యలో పెట్టాను చూడు. లక్ష్మి ప్లీజ్ ఫోటోతో ఉంటుంది చూడు, ఫోటోతో ప్లీజ్ చూడు. లేట్ అవుతుంది సార్. సార్ సారీ సార్, అమ్మ పూజ చేసేస్తే దీంట్లో పెట్టాను సార్. ఎక్కడ పోయిందో తెలియదు. ఎగ్జామ్ రాకపోతే నా పొత్తి పాడైపోతుంది సార్. సార్ ప్లీజ్ సార్, చెప్పు లక్ష్మి ప్లీజ్. నేను హాల్ టికెట్ తీసుకొస్తాను, అంతవరకు నన్ను ఎగ్జామ్ రానివ్వండి. ఆయనతో పాటు ఇక్కడ రావడమే తప్పు, పైగా రికమెండేషన్. వెళ్ళు. సారీ హాల్ టికెట్. సారీ లక్ష్మి వెతుకు. లక్ష్మి ఇక్కడ పెట్టాను కదా లక్ష్మి, చూడు గెటింగ్ లేట్. లక్ష్మి ఎక్కడ రా లక్ష్మి వెతుకు. ఇక్కడ ఉంటుంది చూడు, పడిందో ఏంటో చూడు లక్ష్మి. లక్ష్మి చూడు వెతుకు లక్ష్మి. తట్టెలు వెతకో, ఇక్కడ ఉంటుంది చూడు లక్ష్మి. లేట్ అవుతుంది లక్ష్మి. పంపించాం సార్. నిజం చెప్తున్నాను సార్. నేనేం చేయలేదు. హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్ విసిగిస్తారే. నేనేం చేయలేదయ్యా. ప్లీజ్ సార్, ఈ ఎగ్జామ్ రాయకపోతే నా ఫ్యామిలీ పోతాను సార్. సార్ నా ఎగ్జామ్ గోల్డ్ మెడలిస్ట్ సార్. సార్ నా హాల్ టికెట్ లక్ష్మి. లక్ష్మి హాల్ టికెట్ ఇవ్వండి సార్, ఎగ్జామ్ రాయాలి సార్ ప్లీజ్. అక్కడ మర్డర్, ఇక్కడ ఎగ్జామ్. ఎగ్జామ్ ఎవిడెన్సా? మర్డర్? ఎస్. సూపర్ మార్కెట్ దగ్గర ఖాళీ అనే రౌడీతో గొడవ పడి మర్డర్ చేసావు. చెప్పు లక్ష్మి చెప్పు. ఇతనేం మర్డర్ చేయలేదు. సూపర్ మార్కెట్ కెళ్ళి జస్ట్ ఒక పెన్ తీసుకొచ్చామంతే సార్. ఎగ్జామ్ రాయడానికి వస్తే ఆ డ్రెస్ ఏంటి, ఆ బ్లడ్ ఏంటి? ఏం లేదు సార్, నేను హాల్ టికెట్ ఎక్కడో ఎత్తకడానికి వెళ్ళి అక్కడ చనిపోయిందంటే సార్. నేను హాల్ టికెట్ అమ్మా. అన్నా కాళీ అన్నే మర్డర్ చేశారన్నా. ఎవరు అన్నం చంపింది? ఎవర్రా? శివరాం. శివరాం ఎవర్రా? తెలీదన్నా. ఎవరో తెలీదు. ఎవరు? అన్నమ్మక్కడు అన్నం చంపేశాడా? మీరందరూ ఉండి అన్నను ఒంటరిగా ఎందుకు వెళ్ళిచ్చారా? మీరెందుకు వెళ్ళదు? మీరంతా ఎందుకు వెళ్ళదు?
చెప్పాను నేను బతకలేను నాకేం తెలియదండి మనం చెప్పాడు చెప్పాడు నేను బతకలేను అన్నం చెప్పాడు నాకేం తెలీదండి బాధపడకండి, ఆయనకేం కాదు. ఏమిటోనమ్మా, వాడికి మొదటి నుంచి అన్ని కష్టాలే. బ్రతకుండగా వాడు సుఖపడ్డం చూస్తానో చూడలేదు. ఆంధ్రదేశము అన్నపూర్ణ, ఆంధ్రదేశము అన్నపూర్ణ అంటే ఏంటి మాయా? అమ్మనేనా? నేను నిన్ను నమ్మకలేను బాబు, నమ్మకలేను. అక్క, నీ సామాన్లన్నీ సర్దుకో, మీ ఆయన దగ్గర పంపిస్తున్నాను కార్లో. నీ పెళ్లి గ్రాండ్ గా జరిపిస్తా. ఒక్కరోజు పెళ్లి కాదు, 5 రోజుల పెళ్లి. కానీ ఇది మీ లైఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్. మీ రాసే ప్రదక్షిణలోనూ నా హ్యాండ్ ఉండాలి. ఇప్పుడు నువ్వు నా చేతిలో చిక్కావు. ఆ రోజే నాలో ఉన్న శివరాం చచ్చిపోయాడు. ఆయన ఆత్మశాంతి కోసం ప్రతి సంవత్సరం ఇది చేస్తున్నా. ఆయన చావుకు కారణమైన 2 మీద పగ తీర్చుకున్నాను.
ఇంకా 2 ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుసు. యాండి ఒక్క నిమిషం. ఏంటి? పాపని కాస్త స్కూల్ దగ్గర డ్రాప్ చేయండి. ఓ డ్రైవర్ లేడు కదా. ఆయన ఇంట్లో పనివాడి కూతురు పెళ్ళైతే గూర్ఖా నుంచి డ్రైవర్ దాకా అందరికీ లీవ్ ఇచ్చేసారు. అవసరానికి ఎవరు లేకపోతే ఎలా? ఈ ఒక్కరోజు కదండి. ఓకే. ఓ నో, నా కాన్ఫరెన్స్ టైం అయింది. పాప నువ్వే డ్రాప్ చేయి. ఓకే బేబీ కమ్ హియర్. మమ్మీ విల్ డ్రాప్ యూ. ఓకే గివ్ మీ a kiss. థ్యాంక్ యూ. బై బాయ్. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టానంటే, ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఈ బొకే వచ్చింది. థ్యాంక్ యూ. ఓ నో, ఎవరు నన్ను చెప్పాలనుకుంది? హూ ద హెల్ ఈజ్ హి? హూ కెన్ డేర్ టు డు సో? ఎవరు? వాచ్మెన్, మా పాప వైష్ణవి. ఇప్పుడే వాళ్ళ డాడీ వచ్చి తీసుకెళ్లారండి. డాడీ రెడీ? స్మైల్ ప్లీజ్. కాన్ఫరెన్స్ కి వెళ్తున్నానని చెప్పి పాపతో ఆడుకుంటున్నారా? ఉండండి మీ పని చెప్తాను. ఎవరు నువ్వు? నేనెవరా? పాపా దాదా మమ్మీకి నేనెవరో తెలియదంట. నా పేరేంటో చెప్పమ్మా. హైదరాబాద్ డాడీ. ఇతన్ని డాడీ కదా, నా పాప నాకు ఇచ్చేయ్. నో నాశనం అయిపోయిన నా జీవితాన్ని నాకు తిరిగివు. నీ పాప నీకు ఇచ్చేస్తా. చచ్చిపోయిన నా వాడిని బ్రతికించి నాకివ్వు. నీ పాప నీకు ఇచ్చేస్తా. ఇవ్వగలవా? నువ్వు? నేనే. నీ కారణంగా 7 ఏళ్ల శిక్ష అనుభవించాడే ఆ శివరాం నేనే. మిగతా 2 అకౌంట్ సెటిల్ చేసేసాను. ఇక మిగిలింది నువ్వే. నీకోసం 7 ఏడాదిగా వెయిట్ చేస్తున్నాను. కొద్దిగా నీ పాప మనసులో చోటు సంపాదించాను. చూసావుగా, మాటికి హైదరాబాద్ డాడీ అని ఎలా కలవరుతుందో. నా పేరేంటమ్మా? హైదరాబాద్ డాడీ. వావ్, గుడ్ గర్ల్. పాపం చేసింది నువ్వు. పసిబిడ్డ ఇదెందుకు అనుభవించాలి? నువ్వు వెళ్ళమ్మా, ఆడుకో వెళ్ళు. ఆ రోజు పోలీసులకు భయపడి నేను అబద్ధం చెప్పాను. జరిగిన దానికి నేను చాలా ఫీల్ అయ్యాను. నా వల్ల జరిగింది కాబట్టి నన్ను క్షమించండి. సారీ. ఎందుకు సారీ చెప్తున్నావు? ఎందుకు సారీ చెప్తున్నావు? చేయాల్సింది చేసి సారీ అనేస్తే సరిపోతుందా? సారీ ఈ సారీ అనే పదాన్ని డిక్షనరీ తీసేయాలి. ఈ సారీ అనే పదాన్ని ఎవరు మొదలు కనిపెట్టాడో వాడు తీసుకొచ్చి నడు రోడ్ లో షూట్ చేసి వాడు చచ్చిపోయే ముందు లాస్ట్ మినిట్ లో సారీ అని చెప్పాలని ఉంది. సారీ అనే పదాన్ని కనిపెట్టినందుకు. ఇంత తెలియక సారీ అని చెప్పావే. నన్ను ప్రాణంగా చూసుకున్న నా తల్లి తనకొక గొప్ప మొగుడిని తెస్తానని గంపడాసుతో ఎదురు చూస్తున్న నా చెల్లి తన కాపురం చెక్క పెడతానని కలలు కన్న నా అక్క తన ఇల్లు ఆంధ్రదేశంలో ఉండాలని మేనల్లుడు నేను బ్యాంక్ ఆఫీసర్ అవ్వాలని కోటి దేవుళ్ళకి ముక్కకున్న నా బామ్మ 100 ఏళ్లు నా భార్యగా బ్రతకాలని కన్నవాళ్ళని కాదని వచ్చేసి నాకు కాకుండా పోయిన నా సీత. ఇంతమంది చావుక కారణమైన నీకు ఇప్పటికిప్పుడు ఎక్కడ లేని పశ్చాత్తాపం పుట్టి నాలుక చివరి నుంచి సారీ అనే 2 అక్షరాలు నా ముఖం మీద ఉమ్మేస్తే నేను వెంటనే కరిగిపోయి నిన్ను క్షమించి చక్కగా వెళ్లిపోతే నువ్వు నీ భర్తతో హాయిగా ఉందామనుకున్నావా? సారీ మేడం, ఐఎమ్ వెరీ సారీ. క్షమించడానికి నేను మహాత్మా గాంధీని కాదు, యేసుక్రీస్తుని కాదు, మనిషిని, మామూలు మనిషిని, చీము నెత్తురున్న మామూలు మనిషిని. అందరూ చచ్చిపోయే ముందు నారాయణ నారాయణ అంటారు, నువ్వు సారీ సారీ అంటున్నావు. ఇంకోసారి సారీ అంటే బాగుండదు. నా పాపను ఏం చెయ్యొద్దు. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను, నీకేది కావాలంటే అది ఇస్తాను.
ఏం కావాలన్నా ఇస్తావా? ఏం కావాలన్నా? ఏం కావాలన్నా ఇస్తావా? నీ ప్రాణం కావాలి, ఇస్తావా? నువ్వివ్వవు, నేనే తీసుకోవాలి. భలే ఉంది. భార్యాభర్త ఇద్దరు మంచి పోజు కొడుతూ ఫోటో దిగారు, అదిరిందులే. కానీ నీకు నీ మొగుడెవడో తెలుసా? మీరు చంపారు కాళీ, వాడు తమ్ముడు, రక్తం పంచుకో పుట్టిన తమ్ముడు. కానీ నీ మొగుడు గ్రేట్ అమ్మా. ఎందుకంటే తన అన్నని చంపిన దాన్ని పెళ్లి చేసుకుని ఇంట్లో పెట్టుకుని కాపురం చేస్తున్నాడంటే గ్రేట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. నమస్తే సార్, నేనే పిచ్చోడిని. అప్పుడప్పుడు ఆ దేవుడిని తిడుతూ ఉంటా. ఏంట్రా రే బాగుంటావా నువ్వు? ఇంత అన్యాయం చేసిన వాళ్ళని బాగుంచి నన్ను ఇలా పెట్టావే. పెట్టాడు చూడు ట్విస్ట్. ఒకే చోట ఇద్దరిని పెట్టాడు, ఒక్క దెబ్బకి 2 పెట్లు. సూపర్ స్క్రీన్ ప్లే. వాడు గాని సినిమాకి రాస్తే అన్ని సినిమాలు సూపర్ హిట్. ట్విస్ట్ మీద ట్విస్ట్ ఏంటంటే మీ ఇద్దరిని పైకి పంపడానికి నా దగ్గర విసేజ్ పంపాడు. నో రిటర్న్ టికెట్. సూపర్ నాన్న. నేను గాని సినిమా తీస్తే నువ్వే స్క్రీన్ ప్లే. దీంట్లో ఇంకొక పిట్ట కథ ఉంది. ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, వీడిని హీరో చేస్తున్నాడు. వాడు సామాన్యుడు కాదు. ఫోటో చూస్తే కథ చెప్పొచ్చు ఉంటారు, ఈ ఫోటో చూస్తే ఏం కథ చెప్తాడో నీ మొగుడు. ఎవరేం కథ చెప్పినా అసలు నాకు బుద్ధి లేదు. నేను బాగా కష్టపడి చదివి ఎంకామ్ పాస్ అయితే మంచి ఉద్యోగం వస్తుంది, దాంతో మా ఇల్లు స్వర్ణాంధ్రప్రదేశ్ లో చేరిపోతుందని కలల కన్నా. కానీ ఆ కలల్ని తప్పని చెప్పేశారేమ్మా. పంపారు చూడు ఒక యూనివర్సిటీకి, శ్రీకృష్ణ జన్మస్థానానికి. 7 ఏళ్ల కోర్సు. చిప్పకూడు తింటూ కటకటాలు లెక్క పెడుతూ చదివా. మాస్టర్ ఆఫ్ క్రైమ్. ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి వచ్చా, పాస్ అయిపోతా. మాస్టర్ గైడ్ ఉందిగా పాప. శుభం మోగించాడు చూడు. ఇప్పుడేం ట్విస్ట్ పెట్టాడు. హలో ఉషా, ఐమ్ గిరి. 1 minute ప్లీజ్. పాత క్యారెక్టరే, గ్రేట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. హలో బ్రదర్, మీ ఆవిడ గారు మాట్లాడే పొజిషన్ లో లేరు. చేసిన తప్పుకి ఫీల్ అవుతూ ఫ్రీజ్ అయిపోయారు. ఎవరా నువ్వు? నేనెవరని నేనే చెప్తే చాలా రొటీన్ బ్రదర్. వెరైటీగా నీ ముద్దుల కూతురుతో చెప్పిస్తాను, విను. నాన్నరా ఇక్కడ వైజాగ్ డాడీ మాట్లాడుతున్నాడు. నేనెవరో చెప్పమ్మా. హైదరాబాద్ డాడీ. వైష్ణు, వాడు నీ డాడీ కదమ్మా, నేను నీ డాడీని. నువ్వేమో వైజాగ్ డాడీ, ఈ డాడీ ఏమో హైదరాబాద్ డాడీ. నాకు మమ్మీకి మంచి ఫ్రెండ్. హైదరాబాద్ డాడీకి మమ్మీ ముద్దు కూడా పెట్టింది. అడచా, అరుస్తావేంట్రా? పిల్లలు దేవుడితో సమానమంటారా? దేవుడే సాక్ష్యం చెప్పాక నమ్మాలిగా. చెప్పేది వినరా, ఉషకి నేను నువ్వు సమానమేరా. తేడా ఏంటంటే నువ్వు పబ్లిక్ హస్బెండ్, నేను ప్రైవేట్. యు రాస్కల్. ఇదేంటమ్మా నీ ఫ్యామిలీ హాట్ గా ఉంది. హలో బ్రదర్, నువ్వు కొంచెం ఐస్ క్రీమ్ తిన్ను, కూల్ అయిపోతావు. ఏంటల్లి నీ పిల్ల కూతురు? పిల్లలు దేవుడు చల్లని వారే కంటే కూతురునే కను సినిమా చూసావా? వెళ్ళి చూడు. నువ్వు రా నాన్న, ఆడుకుందాం. ఎవరా నువ్వు? ఎవరా నువ్వు? హైదరాబాద్ డాడీ.
నీ కోపం రావడం తప్పు కాదు నాన్న. ఎవడో ఒకరిని చూసి నీ కూతురు డాడీ అంటే కోపం రాదా? ఏం చేద్దాం, చిన్నపిల్ల, నేనెవరో తెలీదు. కానీ నీకు నేనెవరో తెలీదా? అంత త్వరగా మర్చిపోయావేంటి బ్రదర్? నీ బ్రదర్ని చంపానని ఒక కుటుంబాన్ని నాశనం చేసావుగా, ఆ అమాయకుడు నేనే. నీ కూతురు నా కూతురు కాకపోవచ్చు, కానీ నీ భార్య నా భార్య లాగా. జాయింట్ వెంచర్ ఆఫ్ ఇండియా. ఏం పీక్తావు? తుడవద్దు. తుడిచమటి చంపేస్తాను. నా కళ్ళు కప్పి ఇంకొకటి ఎంత ధైర్యానికి నా పాప ముందే వాడిని ముద్దు పెట్టుకుంటావా? నేను చెప్పేది వినండి. నేను స్కూల్కి వెళ్ళాను పాపను తీసుకొద్దామని, కానీ మీరు వచ్చి తీసుకెళ్లారని చెప్పారు. ఇంటికి వచ్చి చూస్తే పాప ఫోటో తీస్తోంది. వెనక నుంచి మీరే అనుకుని నేనే అనుకుని ముద్దు పెట్టుకున్నాను అంటాం. నన్ను నమ్మమంటాం. మన పాప మీద ఒట్టేసి చెబుతున్నానండి. నిజానికి అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎప్పుడో చేసిన తప్పుకు ఇప్పుడు పగ తీర్చుకోవాలని వచ్చాడండి. ఇన్నాళ్ళు మీ దగ్గర ఓ నిజం దాచానండి. 7 ఏళ్ల క్రితం మీ అన్న కాళ్ళు చనిపోయాడే. ఆ చావు కారణం కావాలని నేను అలా చేయలేదండి. నా అన్నం చంపిన నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను. 7 ఏళ్ళు నీతో కాపురం చేశాను. తప్పు చేశాను. తప్పు చేశాను. నా అన్నని చంపిన నిన్ను యు ఆర్ లక్కీ. తప్పు చేసినా కూడా సుమంగళిగా చస్తున్నా. ఇమాజినేషన్ లో వెళ్ళిపోయావా? అదేంటి అప్పుడే నీ కళ్ళల్లో చావు కళ కనిపిస్తోంది? ఇలా మాటలతో చంపే కంటే ఒక్కసారిగా నన్ను చంపే. అరే అంత తొందరపడితే ఎలా తల్లి? అన్నిటికి ఒక ముహూర్తం కావాలిగా. ఇప్పుడు నువ్వు పుట్టిన తర్వాత పేరు పెట్టేందుకు, పెద్ద మనిషి అయినందుకు, పెళ్లి చూపులకు, పెళ్లికి అంతెందుకురా, నీ ఫస్ట్ నైట్ కూడా ఒక ముహూర్తం పెట్టారుగా. అలాగే నీ చావు కూడా ఒక ముహూర్తం కావాలి. ఇప్పుడు దాకా నీ జీవితంలో ప్రతి ముహూర్తాన్ని ఎవరెవరో ఫిక్స్ చేశారు, కానీ నీ చావుకి ముహూర్తాన్ని నువ్వే ఫిక్స్ చేయొచ్చు. ఎన్ని గంటలకు చేస్తావు? ఒక 5, 5:30, 6, 6:30, 7, 7:30. చెప్పు వెంటనే. హలో, ఉషా గారా? నా పేరు బుజ్జండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. మీరు అర్జెంటుగా మీ పాప తీసుకుని పారిపోండి. లేకపోతే శివరామని, అదే ఆ కాళీ మర్డర్ కేసులో 7 ఏళ్ల క్రితం మీ కారణంగా జైలుకి వెళ్ళాడే, ఆయన వచ్చి. తల్లి ద్రౌపది, నువ్వు ఝాన్సీ లక్ష్మీబాయి కాదు. పిచ్చి వేషాలు వద్దు, ఫోన్ పెట్టు. ఏంటమ్మా డిసైడ్ చేసావా? టేక్ యూ టైం. రా నాన్న, మనం వాకింగ్ వెళ్దాం. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నా పాపను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నిన్నే అడుగుతుంది. నా పాప తీసుకెళ్తూ, నా పాప నా పాపని ఎక్కడికి తీసుకెళ్తున్నావు?
నీ కోపం రావడం తప్పు కాదు నాన్న. ఎవడో ఒకరిని చూసి నీ కూతురు డాడీ అంటే కోపం రాదా? ఏం చేద్దాం, చిన్నపిల్ల, నేనెవరో తెలీదు. కానీ నీకు నేనెవరో తెలీదా? అంత త్వరగా మర్చిపోయావేంట బ్రదర్? నీ బ్రదర్ని చంపానని ఒక కుటుంబాన్ని నాశనం చేసావుగా, ఆ అమాయకుడు నేనే. నీ కూతురు నా కూతురు కాకపోవచ్చు, కానీ నీ భార్య నా భార్య లాగా. జాయింట్ వెంచర్ ఆఫ్ ఇండియా. ఏం పీక్తావు? తుడవద్దు, తుడవద్దు. తుడిచామంటే చంపేస్తాను. నా కళ్ళు కప్పి ఇంకొకటి ఎంత ధైర్యానికి నా పాప ముందే వాడిని ముందు పెట్టుకుంటావా? నేను చెప్పేది వినండి. నేను స్కూల్కి వెళ్ళాను పాపను తీసుకొద్దామని, కానీ మీరు వచ్చి తీసుకెళ్లారని చెప్పారు. ఇంటికి వచ్చి చూస్తే పాప ఫోటో తీస్తోంది. వెనక నుంచి మీరే అనుకుని నేనే అనుకుని ముద్దు పెట్టుకున్నాను అంటాం. నన్ను నమ్మమంటాం. మన పాప మీద ఒట్టేసి చెబుతున్నానండి. నిజానికి అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎప్పుడో చేసిన తప్పుకు ఇప్పుడు పగ తీర్చుకోవాలని వచ్చాడండి. ఇన్నాళ్ళు మీ దగ్గర ఓ నిజం దాచానండి. 7 ఏళ్ల క్రితం మీ అన్న కాలి చనిపోయాడే. ఆ చావు కారణం కావాలని నేను అలా చేయలేదండి. నా అన్నం చంపిన నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను. 7 ఏళ్ళు నీతో కాపురం చేశాను. తప్పు చేశాను, తప్పు చేశాను. నా అన్నని చంపిన నిన్ను యు ఆర్ లక్కీ. తప్పు చేసినా కూడా సుమంగళిగా చస్తున్నా. ఇమాజినేషన్ లో వెళ్ళిపోయావా? అదేంటి అప్పుడే నీ కళ్ళల్లో చావు కళ కనిపిస్తోంది? ఇలా మాటలతో చంపే కంటే ఒక్కసారిగా నన్ను చంపే. అరే అంత తొందరపడితే ఎలా తల్లి? అన్నిటికి ఒక ముహూర్తం కావాలిగా. ఇప్పుడు నువ్వు పుట్టిన తర్వాత పేరు పెట్టేందుకు, పెద్ద మనిషి అయినందుకు, పెళ్లి చూపులకు, పెళ్లికి అంతెందుకురా, నీ ఫస్ట్ నైట్ కూడా ఒక ముహూర్తం పెట్టారుగా. అలాగే నీ చావుకు కూడా ఒక ముహూర్తం కావాలి. ఇప్పుడు దాకా నీ జీవితంలో ప్రతి ముహూర్తాన్ని ఎవరెవరో ఫిక్స్ చేశారు, కానీ నీ చావుకి ముహూర్తాన్ని నువ్వే ఫిక్స్ చేయొచ్చు. ఎన్ని గంటలకు చేస్తావు? ఒక 5, 5:30, 6, 6:30, 7, 7:30. చెప్పు వెంటనే. హలో, ఉషా గారా? నా పేరు బుజ్జండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. మీరు అర్జెంటుగా మీ పాప తీసుకుని పారిపోండి. లేకపోతే శివరామని, అదే ఆ కాళీ మర్డర్ కేసులో 7 ఏళ్ల క్రితం మీ కారణంగా జైలుకి వెళ్ళాడే, ఆయన వచ్చి. తల్లి ద్రౌపది, నువ్వు ఝాన్సీ లక్ష్మీబాయి కాదు. పిచ్చి వేషాలు వద్దు, ఫోన్ పెట్టు. ఏంటమ్మా డిసైడ్ చేసావా? టేక్ యూ టైం. రా నాన్న, మనం వాకింగ్ వెళ్దాం. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నా పాపను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నిన్నే అడుగుతుంది. నా పాపను తీసుకెళ్తావు? నా పాపను నా పాపని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మీరు అర్జెంట్ గా ఇక్కడి నుంచి పాపని తీసుకుని వెళ్ళిపోండి ప్లీజ్.
మీరు శివ భార్యని. ప్లీజ్ వెళ్ళిపోండి. చెప్తుంటే అర్థం కాదా నీకు? శివ వచ్చాడంటే చంపేస్తాడు. వెళ్ళు, నీ దండం పెడతాను. వెళ్ళు. నాకేం అర్థం కావట్లేదు. నీకు అర్థమయ్యేలోగా చేస్తావు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నా పసుపు కుక్కల్ని కాపాడు. అవును, నిన్ను చంపి నా మొగుడు ఊరికం ఎక్కడం నాకు ఇష్టం లేదు. వచ్చేసాడు. ప్లీజ్ పారిపో. రా, పాప తీసుకుని రా. రా. ఎక్కడికి? నా కాపురం నిలబెట్టుకోవడానికి. ఏ ఇప్పుడు నీకర్థం కావట్లేదా? అంటే నువ్వు పని బ్రతకనివ్వను, పని చంపేస్తాను. ఆ రోజు అనుకోకుండా చంపాను, ఈ రోజు కావాలని చంపుతున్నారు. పని బ్రతకనివ్వను, పని చంపేస్తాను. పని బ్రతకనివ్వను, బ్రతకనివ్వను. నా మాట వినరా? ఏ పసుపు కుంకాలతో నిత్య సుమంగళిగా చావాలనుందా? నీకు బ్రతకాలనుంటే నోరు మూసుకొని పడుండు. నీ పాప అనాథ కాదు, నేనున్నాను.